ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం చెప్పుకోబోతున్నాము. ప్రతి శనివారం మనం చెప్పుకుంటున్నటువంటి భాగవతంలో ప్రత్యేకించి మనం 3వ స్కందంలో 18వ అధ్యాయాన్ని చర్చిస్తున్నాము. అయితే ఈ అధ్యాయం వచ్చేసి హిరణ్యాక్షుడికి వరాహ భగవానుడికి మధ్య యుద్ధ సన్నివేశం. ఇది మనం చెప్పుకుంటున్నటువంటి కథ. కొంచెం మనం గనక బ్యాక్గ్రౌండ్ గనక అర్థం చేసుకుంటే, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అసలు ఎలా జన్మించారు, దితి గర్భంలో ఏ విధంగా వచ్చారు అనేటువంటిది మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా చూసాము. జయా విజయులు కుమార గణంతో శపింపబడడం వలన వాళ్ళు ఈ భౌతిక విషయంలో భగవంతుడికి శత్రువులుగా 3 జన్మలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని జయా విజయులు ఇప్పుడు అసుర ప్రవృత్తితోటి భగవంతుడికి శత్రువులుగా భౌతిక విషయంలో జన్మింపనున్నారు. అయితే అసురులుగా జన్మించాలి అని అంటే ముందు సంధ్యా సమయంలో సంభోగం చేసేటువంటి జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించాలి, వాళ్ళ వీర్యాన్ని ఆశ్రయించాలి. సో దురదృష్టవశాత్తు దితి కశ్యపుణ్ణి సంధ్యా సమయంలో తన కోరికని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో కశ్యపుడు కూడా తన కామాన్ని నియంత్రించుకోలేక దితి యొక్క కోరికను తీర్చడంతో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా దితి గర్భంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. సో దితి ఎంత అసురులకి జన్మనిచ్చినటువంటి తల్లి అయినప్పటికీ దితికి కూడా భయమేసింది. పుట్టబోయేటువంటి వాళ్ళు అసురులు, చాలా బలవంతులు, సమస్త ప్రపంచాన్ని కూడా భయపెట్టేటువంటి పరిస్థితి వీళ్ళ వల్ల కలుగుతుంది అని భయపడి ఒక 100 సంవత్సరాల పాటు ప్రసవించకుండా తన గర్భంలోనే తన శిశువుల్ని ఉంచుకోవడం అనేటువంటిది జరిగింది. మరి దితికే ముందు తెలిసిపోయింది పుట్టబోయేటువంటి పిల్లలు ఎలాంటి పిల్లలు పుడతారు అనేటువంటిది. కానీ ఎంతకాలం అని తను మాత్రం పట్టుకొని ఆపగలుగుతుంది? సో ప్రకృతి రీత్యా జరగాల్సినటువంటి ఏదైనా సరే అది ఆగదు. సో కాబట్టి ఇక హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు జన్మించేటువంటి సమయం ఏర్పడింది. ఆ సమయంలో ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు చూస్తే ప్రకృతి మొత్తం కూడా స్పందిస్తుంది. పర్వతాలు, భూమి కంపిస్తుంది. సో అంటే ఒక వ్యక్తి దుర్మార్గుడైనప్పుడు, ఆ దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి రాబోతున్నప్పుడు ఈ ప్రకృతిలో వస్తున్నటువంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే మనకి 17వ అధ్యాయంలో మొత్తం కూడా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పుట్టడానికంటే ముందున్నటువంటి పరిస్థితిని వివరించారు. పర్వతాలన్నీ కంపించాయంట, పిడుగులు పడ్డాయి, పెద్ద పెద్ద దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నాయి ఆకాశం మొత్తం కూడా. తర్వాత సముద్రాలు, నదులు ఉప్పొంగిపోయాయి. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులన్నీ కూడా భయంతో వాటి గూటికి చేరుకున్నాయి. వర్షాన్ని కురిపిస్తున్నాయి మేఘాలు, కుక్కలు అరుస్తున్నాయి, ఏడుస్తున్నాయి, నక్కలు నోట్లోంచి అగ్నిని వదులుతున్నాయి. ఎక్కడ చూసినా ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకో పక్క ప్రపంచం మొత్తం కూడా దట్టమైనటువంటి అగ్నితోటి తగలబడుతున్నట్లు అయిపోయింది. ఇక అమంగళకరమైనటువంటి గ్రహాలన్నీ మంగళకరమైనటువంటి గ్రహాలను దాటుకుని స్పీడ్గా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. చూడండి ప్రకృతి మొత్తం ఎలా మారిపోయిందో. సో చెట్లన్నీ ఊగుతున్నాయి, ఇంకా ఈదురుగాలులు వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుందంటే ప్రకృతి మొత్తం కూడా జరగబోయేటువంటి విపరీతానికి స్పందిస్తుంది. ఎలా ఉంది అని అంటే ఒక ప్రళయం సంభవించనుందా అన్నట్లుంది. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు
జన్మించడం అనేటువంటిది జరిగింది. సో హిరణ్యకశిపుడు పుట్టగానే ఇక వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి విషయానికి మనకు వర్ణన అనేటువంటిది ఇవ్వబడింది. హిరణ్యాక్షుడికి గాని, హిరణ్యకశిపుడికి గాని. భూమి, ఆకాశము తాకితే ఎలా ఉంటుంది? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు నిలబడితే కాళ్ళు భూమి మీద ఉంటే తల ఆకాశంలో ఉందంట. సో అంత పెద్దగా ఉన్నారు వీళ్ళు. జెయింట్స్ లాగా. సో వాళ్ళని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. సో హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. సో హిరణ్యకశిపుడు సమస్త ప్రపంచాన్ని జయించేశాడు తన బలంతోటి. ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని ప్రకటించేశారు. తనల్ని చూసి తనల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. చివరికి దేవతలు కూడా పరాజయాన్ని పొందారు. దేవతాలోకాల నుంచి వాళ్ళు కూడా పారిపోయారు. తనకి ఇక తిరుగులేదు అనేటువంటి స్వభావంతో హిరణ్యకశిపుడు ఈ సమస్త భూమండలాన్ని కూడా పాలిస్తూ ఉన్నారు. ఇక హిరణ్యాక్షుడు తన సోదరుడికి సహాయం చెయ్యాలి అనేటువంటి భావంతో తను కూడా ప్రపంచంలో నలుదిక్కులకి ప్రయాణం చేస్తూ తనను ఎదిరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మట్టు పెడుతూ ప్రపంచంలో ఎక్కడ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిని ఎదిరించేటువంటి వ్యక్తులు లేకుండగా ప్రపంచం మొత్తం తమ గుప్పెట్లోకి, తమ ఆధిపత్యంలోకి తీసుకొని పాలన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక కుస్తీ పట్టేవాడికి విరామం ఇచ్చి ఒక 10 సంవత్సరాలు నువ్వు కుస్తీ పట్టకుండా ఉండు అని అంటే మనకి ఎలా ఉంటుంది? కుస్తీ పట్టేవాడు కుస్తీ పట్టాల్సిందే. సో ఇప్పుడు హిరణ్యాక్షుడికి యుద్ధం చేయడము అనేటువంటిది ఒక వ్యసనం. కొంతకాలం యుద్ధం చేయకుండా ఆగి ఉంటే దాన్ని వాళ్ళు భరించలేడు. అందుకనే ప్రపంచం మొత్తం ఎక్కడ తిరిగినా కానీ తన ఛాలెంజ్ చేసి తనతో యుద్ధం చేయగలిగినటువంటి వీరులు ఎవరూ లేరు. యుద్ధం చేయక చాన్నాళ్ళైంది. హిరణ్యాక్షుడికి ఎవరైనా సరే దొరికితే చాలు యుద్ధం చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు తిండి తినకపోయినా బ్రతుకుతాడేమో కానీ యుద్ధం చేయకపోతే బ్రతకలేడు హిరణ్యాక్షుడు. సో చాలా ఎక్కువగా బలం ఉన్నటువంటి వ్యక్తి ఆ బలాన్ని ప్రదర్శించకపోతే తన మనసు అలజడికి గురి అవుతుంది. సో అలానే హిరణ్యాక్షుడు ఎవరు నాతో యుద్ధం చేస్తారు, ఎవరు నాతో యుద్ధం చేస్తారు అని ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. చివరికి ఎవరు యుద్ధం చేసే వాళ్ళు దొరకపోయేసరికి సముద్రపు అలలతో యుద్ధం చేశాడు. సముద్రంలో దూకి సముద్ర అలలను కొడుతూ సముద్రపు అలలతోటి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అయినా తృప్తి పడలేదు. ఇక వెళ్ళిపోయి వరుణదేవుడు అందరికంటే కూడా ఎక్కువ బలవంతుడు అని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వరుణదేవుణ్ణి అడిగాడు, నాకు యుద్ధ భిక్ష పెట్టు, నాతోటి యుద్ధం చెయ్యి, నాకు యుద్ధం చేయాలి అనేటువంటిది ఉంది. ఎందుకంటే బాగా కుస్తీ పట్టే వాళ్ళకి కనీసంగా నెలలో ఒకసారైనా కానీ కుస్తీ పట్టకపోతే వాళ్ళకి మనసుకి శాంతి ఉండదు. సో నాతో కుస్తీ యుద్ధానికి వచ్చేసేయి అని చెప్పేసి ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. కానీ వరుణదేవుడికి తెలుసు హిరణ్యాక్షుడి యొక్క శక్తి సామర్థ్యాలు. అందుకనే నువ్వు నాతో కాదు యుద్ధం చేయాల్సింది, నువ్వు భగవంతుడితో యుద్ధం చేయి. భగవంతుడు నీలాంటి వాళ్ళని మట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీలాంటి వాళ్ళని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నాతో యుద్ధం చేస్తే ఏమి లాభం? నేను ఎలాగూ ఓడిపోతాను. సో ఓడిపోతావు అని తెలిసినటువంటి వ్యక్తితో యుద్ధం చేసి నీకేం సంతృప్తి వస్తుంది? నువ్వు వెళ్ళిపోయి భగవంతుడిని ఛాలెంజ్ చేయి. భగవంతుడు ఎక్కడున్నారు? ఎవరు అని అంటే ప్రస్తుతం భగవంతుడు వరాహావతారంలో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని అడుగు. ఆయనే నిన్ను మట్టు పెడతారు. ఆయనే నిన్ను ఓడిస్తారు. ఆయనే నిన్ను శాశ్వత నిద్రలోకి పంపించేస్తారు. సో ఇండైరెక్ట్ గా వరుణదేవుడు హిరణ్యాక్షుడికి వార్నింగ్ ఇచ్చేశారు. ఓకే, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చేస్తారు, అంటే నీ శరీరం నుంచి నీ ఆత్మని వేరు చేసేస్తారు అని హిరణ్యాక్షుడికి వరుణదేవుడు వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక మరి హిరణ్యాక్షుడు వరాహ భగవానుడి యొక్క వేటలో ఉన్నారు. సో వరాహ భగవానుడు ఎక్కడ ఉన్నారు? వరాహ భగవానుడితోటి యుద్ధం చేయాలి. ఒక రకంగా చూస్తే ఇది ఒక ఆధ్యాత్మికంగానే అనిపిస్తుంది. భగవంతుడిని వెతుక్కుంటూ చేసేటువంటి ప్రయాణం.
ఎంతమందికి ఆనందాన్ని కలిగించదు కదా. సో హిరణ్యాక్షుడు కూడా వరాహ భగవాన్ని వెతుకుతున్నారు, సరి అయినటువంటి పనే చేస్తున్నారు. ఎందుకంటే మనం అందరం చేయాల్సిన పని అదే. మన జీవితం ప్రయాణము అనేటువంటిది భగవంతుని చేరుకోవడం కోసమే అయి ఉండాలి. భగవంతుని వెతుక్కుంటూ మన ప్రయాణం ఉండాలి. హిరణ్యాక్షుడు కూడా అలానే చేస్తున్నారు. కాకపోతే తేడా ఏమిటి అనంటే, భగవంతుడితో యుద్ధం చేయాలని, భగవంతుడిని చంపేయాలని, భగవంతుడి మీద విజయాన్ని సాధించాలి అనేటువంటి భావనలో చేస్తున్నటువంటి ప్రయాణం హిరణ్యాక్షుడిది. ఒక శుద్ధ భక్తుడిది అలా ఉండదు. ఏ విధంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి, ఏ విధంగా భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఏ విధంగా భగవంతుడిని తృప్తిపరచాలి, ఏ విధంగా భగవత్ సేవలో తనను తాను మర్చిపోవాలి అనేటువంటి భావనలో భగవంతుడిని వెతుక్కుంటూ చేసేటువంటి ప్రయాణానికి భిన్నమైనటువంటి ప్రయాణం హిరణ్యాక్షుడు చేస్తున్నాడు. హిరణ్యాక్షుడు శత్రుభావంతో ప్రయాణం చేస్తున్నాడు. హిరణ్యాక్షుడు భగవంతుడితో యుద్ధం చేయాలి అనేటువంటి భావనలో ప్రయాణం చేస్తున్నాడు. సో చేస్తున్నటువంటి ప్రయాణం భగవంతుడి కోసమే అయినప్పటికీ, చేస్తున్నటువంటి ప్రయాణం వలన కలిగేటువంటి ఫలితము ఒక భక్తుడికి కలిగేటువంటి ఫలితం ఇవ్వబోదు. కాబట్టి హిరణ్యాక్షుడు లాంటి ప్రయాణం మనం అందరం చేయకూడదు. ఒక అసురుడు లాంటి ప్రయాణం మనం చేయకూడదు. అసురుడు కూడా భగవంతుని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాడు. మనం చూస్తే చాలా మంది నాస్తికులు కూడా భగవంతుడి గురించి మాట్లాడుతుంటారు. ఎందుకంటే భగవంతుడిని విమర్శించడం కోసం. భగవంతుడు లేడు, కృష్ణుడు లేడు, రాముడు లేడు, నేనే దేవుణ్ణి అని చెప్పుకునేటువంటి సందర్భంలో కూడా వాళ్ళు భగవంతుడి యొక్క పేర్లను ఉచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే ఇది కూడా భక్తే. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు భగవంతుడి యొక్క నామం, పవిత్రమైనటువంటి నామాన్ని వాళ్ళ నోటితోటి చెప్తున్నారు అని అంటేనే వాళ్ళకి ఎంతో కొంత పవిత్రత అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో కొంతమంది అంటుంటారు, నేను భగవంతుడిని నమ్ముతాను, భగవంతుడికి పూజ చేస్తాను, భగవంతుడికి భక్తి చేస్తాను అని అంటారు. కానీ ఎప్పుడు భగవంతుడిని తలుచుకోరు. కొంతమంది నేను భగవంతుడిని నమ్మను, నేను నాస్తికుణ్ణి అని అంటారు. నాస్తికుడు కాబట్టి భగవంతుడు లేడు అని నిరూపించడం కోసం ఎప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటూ ఉంటారు. ఒక రకంగా భక్తి చేస్తున్నాను, భగవంతుడిని నమ్ముతున్నాను అని చెప్తూ భగవంతుడి యొక్క నామాన్ని కూడా తలవనటువంటి వ్యక్తుల కంటే భగవంతుడి మీద ఏదో ఒక భావంతో భగవంతుడిని తలుస్తున్నటువంటి వ్యక్తులే గొప్ప. హంసుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళు పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు. ఎందుకంటే శత్రు భావంతో అయినా కానీ భగవంతుడిని తలుస్తూ ఉన్నారు వాళ్ళు. మనం భక్తులము అని చెప్పుకొని భగవంతుని తలవని దానికంటే అది కొంతవరకు నయం. కాకపోతే అలాంటి భక్తి అనేటువంటిది ప్రశంసనీయమైనటువంటిది కాదు. అది భగవంతుణ్ణి శత్రుభావంతో భగవంతుని తలచడం అనేటువంటిది అనుకూల సేవనం కాదు, ప్రతికూల సేవనం. కానీ మనకి భక్తి రసామృత సింధు ఏం చెప్తుంది అనంటే, భగవంతుడి యొక్క భక్తి అనుకూలమైనదిగా ఉండాలి, ప్రతికూలమైనదిగా ఉండకూడదు. సో మనం అందరం కూడా భగవంతుడి మీద ప్రేమతోటి భగవంతుణ్ణి నామస్మరణ చేయాలి, భగవంతుడి యొక్క లీలల్ని స్మరించాలి, భగవంతుణ్ణి కీర్తించాలి. ఇలా చేయకపోతే మనము కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళతోటే సమానమైపోతాం. కాబట్టి హిరణ్యాక్షుడు ఇక భగవంతుడికి దర్శించుకోవాలి, భగవంతుడితో యుద్ధం చేయాలి అనేటువంటి వెతుకుతూ ఉన్నప్పుడు సహజంగా మనం కూడా భగవంతుడి యొక్క అన్వేషణలో ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారు భగవంతుడి దగ్గరికి చేర్చడానికి? గురువు. సో భగవంతుడి అన్వేషణలో ఉంటే గురువే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. గురువు కోసం వెతుక్కుంటూ మీరేం వెళ్ళని అవసరం లేదు. గురువే వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు. భగవంతుడే మీ దగ్గరికి గురువును పంపిస్తారు. కాకపోతే మన మనసులో, మన హృదయంలో భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి భావన ఉండాలి, సంకల్పం ఉండాలి. ఎప్పుడైతే మనకి ఈ భావన, ఈ సంకల్పం ఉంటుందో వెంటనే గురువు ప్రత్యక్షమవుతారు. ఉదాహరణకి ధ్రువ మహారాజుకి నారదుడు ప్రత్యక్షమయ్యారు. భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. భౌతికమైనటువంటి కోరికతో అయినా సరే భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. నారదుడు ప్రత్యక్షమయ్యారు. భగవంతుడిని ఎలా చేరుకోవాలి అనేటువంటి జ్ఞాన బోధ చేశారు. ఈ ప్రక్రియలో ధ్రువుడు భౌతిక కోరికలతోటి ఆయన భక్తిని మొదలుపెట్టినప్పటికీ, నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశాలకు అనుగుణంగా ఆయన భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయడం వలన తన భౌతిక కోరిక నశించే రీతిగా ఆయన భగవంతుడిని ప్రార్థించడం అనేటువంటి జరిగింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యే సమయానికి ఆయనకి భౌతిక కోరికలు ఏమీ మిగలలేదు.
అయినా సరే భగవంతుడికి మన మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా తెలుసు కాబట్టి ధ్రువుడికి తను కోరుకున్నటువంటి కోరికను నెరవేర్చారు. అదే కనుక ధ్రువుడికి ఆ కోరిక కూడా లేకపోయినట్టయితే డైరెక్ట్‌గా ముక్తి వచ్చి ఉండేది. కానీ ధ్రువుడు ఒక కోరికతోటి భగవద్భక్తిని మొదలుపెట్టారు కాబట్టి ఆ కోరికని తీర్చడం కోసం భగవంతుడు 30,000 సంవత్సరాల పాటు సమస్త సృష్టిని పాలించేటువంటి తర్వాత ధ్రువలోకానికి అధిపతి అయ్యేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే భగవంతుడు ఎందుకు ఇచ్చారు ఇది అనంటే, నా భక్తుడికి నేను ఒకవేళ ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చినా కానీ ఈ ఐశ్వర్య మదంతోటి తను నా నుంచి దూరం అవ్వరు అని ఎప్పుడైతే అనుకుంటారో అలాంటి భక్తులకి భగవంతుడు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారు. మనం అందరం కూడా భగవంతుడి దగ్గరికి ఏదో ఒక భౌతికమైనటువంటి కోరికతో వెళ్ళినప్పుడు మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అనంటే, భగవంతుడు మనకు ఆ భౌతికమైనటువంటి కోరికని తీర్చిన తరువాత మనం భగవంతుడిని మర్చిపోయే విధంగా ఉండకూడదు. ఒకవేళ మనం భగవంతుడిని మర్చిపోతాము, ఈ భౌతికమైనటువంటి కోరికలని తీర్చుకున్న తరువాత, అనుభవించిన తరువాత ఇక నాకు భగవంతుడు అవసరం లేదు, భగవంతుడు లేకపోయినా కానీ నేను సుఖంగానే ఉండగలను అనేటువంటి భావనలోకి ఎవరైనా వచ్చారు అనంటే వాళ్ళకి భగవంతుడు భౌతికమైనటువంటి కోరికల్ని తీర్చారు. కాబట్టి మనమందరము కూడా ధ్రువుడిలా భక్తిలో స్థిరత్వాన్ని పొందాలి. భౌతికంగా ఎంత ఐశ్వర్యాన్ని పొంది ఉన్నప్పటికిని, భౌతికంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికిని, మనకి ఎదురయ్యేటువంటి కష్టాలని, మనకి ఉన్నటువంటి సుఖాలని అన్నిటి నుంచి కూడా మనం భక్తిలో స్థిరత్వాన్ని గనక పొందగలిగితే భగవంతుడు మనల్ని భౌతికమైనటువంటి ప్రోగ్రెస్ నుంచి కూడా ఆపరు. భౌతికంగా ఉన్నతి పొందినప్పటికిని భగవంతుడు ఇంకా ఉన్నతిని ఇస్తారు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఈ వ్యక్తికి భౌతిక ఉన్నతిని ఇస్తే ఆ ఉన్నతిని భగవత్ సేవలోనే వాడతారు అనేటువంటిది భగవంతుడికి తెలుసు కాబట్టి ధ్రువుడిలా చూసుకుంటారు మనల్ని కూడా. ఇంకా మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి శాస్త్రంలో. ప్రచేతసులు కూడా భగవంతుని వెతుక్కుంటూ వెళ్ళారు. సో శివుడు ఎదురొచ్చారు. శివుడు గురుపదేశం చేయడం అనేటువంటిది జరిగింది. సో మనకి భాగవతంలో శివగీత, రుద్రగీత, ఓకే, అనేటువంటి ఒక మొత్తం ఒక స్కందంలో 4వ స్కందం 5వ స్కందంలో వస్తుంది రుద్రగీత. సో అది భగవంతుడి గురించి కీర్తిస్తూ శివుడు చేసినటువంటి ప్రార్థన. ప్రచేతసులు కూడా భగవంతుని కీర్తిస్తూ వాళ్ళు కూడా వాళ్ళు పొందాల్సినటువంటి గమ్యాన్ని పొందారు. భగవంతుడి యొక్క ప్రసన్నతకి గురి అయ్యారు. సో ఈ విధంగా చూస్తే మరి హిరణ్యాక్షుడి యొక్క వెతుకులాట కూడా భగవంతుడి కోసమే కాబట్టి మరి అక్కడికి నారదుడు వచ్చేసారు. నారదుడు వచ్చేసి, నువ్వు భగవంతుడి కోసం వెతుకుతున్నావు, భగవంతుడు కావాలి అని అంటే ప్రస్తుతం గర్భోదక జలంలో ఉన్నారు. గర్భోదక జలంలో ఆదివరాహ అవతారంలో ఉన్నారు. ఆయనతో అయితే నువ్వు యుద్ధం చేయగలవు, వెళ్ళి గర్భోదక జలంలో వెతుకు అని చెప్పేసి హిరణ్యాక్షుడికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో హిరణ్యాక్షుడు గర్భోదక జలంలోకి దూకేశారు భగవంతుడిని వెతుక్కుంటూ. సో అక్కడ వరాహ భగవానుడు కనిపించారు. సో వరాహ భగవానుడు ఏం చేస్తున్నారు? భూమిని ఉద్ధరిస్తున్నారు. భూమి గర్భోదక జలంలో మునిగిపోతే ఆ భూమిని గర్భోదక జలం నుంచి తీసి గర్భోదక జలంలో తేలి ఆడే విధంగా పైకి తీసుకొచ్చి పైన ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వరాహుడు తన కొమ్ముల మీద, తన దంతాల మీద భూమిని పెట్టుకొని భూమిని గర్భోదక జలం నుంచి పైకి లేపుతున్నారు. ఇది చూసినటువంటి హిరణ్యాక్షుడు భగవంతుడి మీద కోపపడ్డారు, క్రోధాన్ని వ్యక్తం చేశారు. సో హిరణ్యాక్షుడు భగవంతుణ్ణి దూషించారు. భగవంతుణ్ణి ఏమని దూషించారు అనంటే, వనగోచర మృగ ఆజ్ఞ సురాధమ మమేక్షత న స్వస్తి యాస్యసి అభవయ శుచ. సో ఇలా అనేకమైనటువంటి తిట్లతోటి హిరణ్యాక్షుడు భగవంతుని దూషిస్తున్నారు. అయితే భగవంతుడు ఒక ముఖ్యమైనటువంటి పని చేస్తున్నారు. ఒక ముఖ్యమైనటువంటి పని చేస్తున్నటువంటి సమయంలో హిరణ్యాక్షుడు లాంటి వ్యక్తులు దూషిస్తున్నటువంటి దూషణలకి స్పందించలేదు. ఇలా అని భగవంతుడికి కోపం రాలేదా అంటే కోపం వచ్చింది.
కానీ కోపం రావడం ముఖ్యం కాదు. వచ్చిన కోపాన్ని సరి అయినటువంటి సమయంలో ప్రదర్శించడం ముఖ్యం. సరి అయినటువంటి సమయంలో ప్రదర్శించకుండా ఉండడం కూడా ముఖ్యం. భగవంతుడు భూమిని తన కక్షలోకి ప్రవేశింపజేయడం కోసం వరాహ భగవానుడు చేస్తున్నటువంటి పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ భగవంతుడు వాటికి స్పందించలేదు. భూమిని తీసుకెళ్లారు, భూమిని తీసుకెళ్లి తన కక్షలో నిలబెట్టారు. భూమిని ఆ గర్భోదక జలంలో ఆ కక్షలో అలా తేలి ఆడే విధంగా భూమికి శక్తినిచ్చారు. అంతకు ముందు నీళ్ళలోనే ఉంది, ఇప్పుడు నీళ్ళలోనే ఉంది. కాకపోతే ఇంతకు ముందు మునిగిపోయి ఉంది, ఇప్పుడు మునిగిపోకుండా తేలి ఆడుతూ ఉంది. దానికి కారణం భగవంతుడు భూమికి ఇచ్చినటువంటి శక్తి, తేలి ఆడే శక్తి. ఓకే, భూమి ఎంత బరువుగా ఉంటుంది అయినా కానీ నీళ్ళల్లో తేలి ఆడుతుంది. అది భగవంతుడి యొక్క శక్తి లేకపోతే అది సాధ్యం కాదు. ఎప్పుడైతే భగవంతుడు భూమిని తన కక్షలో నిలబెట్టారో ఇక అప్పుడు భగవంతుడు హిరణ్యాక్షుడికి స్పందిస్తున్నారు. యాక్చువల్గా హిరణ్యాక్షుడు వాడినటువంటి పదాలన్నీ కూడా దూషించేటువంటి పదాలు, దూషణలు. కానీ మన ఆచార్యులు కృష్ణ చైతన్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దూషణలు వినపడవు. దూషణలో కూడా కీర్తనే వినపడుతుంది. మన ఆచార్యులకి మనం ఏమి చెప్పినా కానీ కృష్ణుణ్ణి కీర్తిస్తున్నట్లుగానే వినిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళకి వేరే ఏమీ వినిపించదు. సో మనం వనగోచర అంటే వనగోచర అనేటువంటి పదాన్ని ఏ విధంగా కృష్ణ కీర్తనకి వాడచ్చు అనేటువంటి భావనలో ఉంటారు. ఓకే, సో అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడా కనపడడు. కేవలం ఈ గర్భోదక జలంలో, కారణోదక జలంలో నివసించేటువంటి విష్ణు భగవానుడు ఎలా కనిపిస్తాడు అంటే ఎవరికి కనపడనటువంటి వాడు భగవానుడు. భౌతికమైనటువంటి చక్షువులకి కనపడనటువంటి భగవానుడు గురించి హిరణ్యాక్షుడు చేస్తున్నటువంటి దూషణని పోల్చుతూ భగవంతుడు ఇలా అందరికీ కనపడని వాడు అని హిరణ్యాక్షుడు అంటున్నాడు అని మనకి పాజిటివ్ మీనింగ్స్ చెప్పడం అనేటువంటిది మనకి ఆచార్యులు చేసినటువంటి గొప్ప ట్రాన్స్లేషన్. సో మనము భాగవతం చదివినప్పుడు తప్పకుండా భాష్యాన్ని కూడా చదవాలి. భాష్యాన్ని చదివినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆచార్యుల యొక్క భావన ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆచార్యులు ఏ విధంగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు, ఏ విధంగా భగవంతుని కీర్తిస్తున్నారు, ఏ విధంగా మనము అక్కడ ఉన్నటువంటి శ్లోకానికి అక్కడ ఉన్నటువంటి తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనకి ఆచార్యుల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఆచార్యులకి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం తెలుసు కాబట్టి భగవంతుడి తత్వాన్ని మనకి ఆచార్యులు మాత్రమే తెలియచేయగలరు కాబట్టి భాష్యాన్ని చదివి మనము భావాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అలా చేయలేదనుకోండి, మనము కేవలం భావాన్ని మాత్రమే చదివితే మనం తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. శాస్త్రాన్నే తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. సో ఇలానే చాలా మంది నేను శాస్త్రాన్ని చదివాను, నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను, నేను చాలా పుణ్యాత్ముణ్ణి, నేను ఎప్పుడు చూసినా భాగవతము, భగవద్గీత, రామాయణము, మహాభారతము చదువుతూ ఉంటాను, నేను ఒక 5-10 సార్లు శాస్త్రాలను చదివాను అని చెప్పుకునేటువంటి వ్యక్తులు కూడా భక్తులుగా మారకపోవడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళు చదివినటువంటి శాస్త్రాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోవడం. సో ఈ విధంగా ఒకవేళ శాస్త్రాన్నే సరిగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి కనుక శాస్త్రాన్ని చదివితే శాస్త్రం వల్ల పొందాల్సినటువంటి లాభాన్ని వాళ్ళు పొందరు. అందుకని మనకి ఆచార్యుల యొక్క సహాయం అనేటువంటిది ఎప్పుడూ అవసరం. ఆచార్యులు లేకుండా మనం కృష్ణుని పొందలేం, ఆచార్యులు లేకుండా భగవత్ ప్రేమను పొందలేం, ఆచార్యులు లేకుండా భగవంతుడి యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయించలేము. కాబట్టి మనము ఆచార్యుడినే భగవంతుడిగా భావించాలి, ఆచార్యుడినే పూజించాలి. ఆచార్యుడికి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. సో ఏ విధంగా చేయాలి? ఆచార్యుడికి మనము సేవ చేసి ప్రశ్నించి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. సో అలా పొందితేనే మనం భగవంతుని పొందగలుగుతాం తప్ప వేరే మార్గం లేదు. స్వయంగా భగవంతుడే చెప్తారు, నువ్వు గురువుని పొందు, ఆ తర్వాత నన్ను పొందగలవు. గురువుని పొందకుండా నన్ను పొందలేవు. ఈవెన్ జయపతాక స్వామి మహారాజ్ కూడా రీసెంట్ గా రాసినటువంటి ఒక లెటర్లో ఇదే రాశారు. ఎవరికైనా సరే కృష్ణ భక్తి ఉంది అని చెప్పుకోవచ్చు,
నేను చాలా కృష్ణ ప్రేమను పొంది ఉన్నాను. నాకు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఎలా చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు. నా జీవితం మొత్తం కృష్ణుడే ఉన్నాడు. నేను కృష్ణుడిని పొందడం కోసం నాకు ఎలాంటి ఆచార్యుడు అవసరం లేదు. ఎలాంటి భక్తుడి సహాయము అవసరం లేదు. ఎందుకంటే నాతోనే కృష్ణుడు ఉన్నాడు. నేనే కృష్ణుడిని ప్రేమిస్తున్నాను. కృష్ణుడు నన్నే ప్రేమిస్తున్నాడు. నేను చేసేటువంటి ప్రతి పనిలోనూ కృష్ణుడు కనిపిస్తున్నాడు. కృష్ణుడు నాకు అనుక్షణము స్పందిస్తున్నారు అని చెప్పుకునేటువంటి వ్యక్తులకి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్ జయప్రకాశ్ స్వామి మహారాజ్ రీసెంట్ గా ఇచ్చారు. గురువు లేకుండా కృష్ణుడిని పొందడం సాధ్యం కాదు. ఎప్పుడైతే మనము కృష్ణుడు పొందేటువంటి మార్గంలో గురువు అవసరం లేదు అని మనం అనుకుంటామో, అదే మనము భక్తిలో ఎదురయ్యేటువంటి అవరోధము అనేటువంటి విషయాన్ని చెప్పారు. మొట్టమొదటి అవరోధం మనకి గురువు అవసరం లేదు అనుకోవడం. గురువు లేకుండానే కృష్ణ భక్తిని చేయగలను అనుకోవడం. గురు పరంపరలో నేను ఉండాల్సినటువంటి అవసరం లేదు అనుకోవడం. కృష్ణ ప్రేమను నా అంతరికి నేనుగా పొందగలను అనుకోవడం. కృష్ణ భక్తి నా అంతరికి నేనుగా చేయగలను అనుకోవడం. కృష్ణ భక్తిని ఒంటరిగా చేసేది కాదు. భక్తుల సాంగత్యంలో చేసేది, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేసేటువంటిదే కృష్ణ భక్తి. హిరణ్యాక్షుడు చూడండి, నారదుడు చెప్పినట్టు విన్నాడు. భగవంతుణ్ణి చూడగలిగారు. సో ఎవరైనా సరే భగవంతుణ్ణి చూడాలి అని అనుకుంటే గురువుని పొందాలి. గురువు చెప్పినట్టు విధంగా భక్తి సాధన చెయ్యాలి. గురువు ఏం చెప్తే అది చేయడమే భక్తి. చూసేటువంటి వ్యక్తులకి మనం చేసేటువంటి పని భౌతికంగా అయినా అనిపించవచ్చు. కానీ ఆ భౌతికమైనటువంటి పని కూడా గురువు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అయి ఉన్నట్లయితే కనుక అది భక్తి. ఒకసారి రామానుజాచార్యుడి దగ్గరికి ఒక శుద్ధ భక్తుడు వచ్చి ఒక కోరిక కోరారు. గురువుని కోరకూడనటువంటి కోరిక కోరారు. ఏమిటి అనంటే, నా ఇంట్లో నాకు సేవ చేయటానికి నీ శిష్యుల్లో ఒకరిని పంపించండి అనంటే, రామానుజాచార్యుడు తనకి అత్యంత వినయ విధేయుడైనటువంటి ఒక శిష్యుని వాళ్ళ ఇంటికి పంపించారు. వాళ్ళ ఇంట్లో ఫలానా వ్యక్తి అంటే యజమాని, ఆయన ఏం పని చెప్తే ఆ పని చెయ్యి అని రామానుజాచార్యులు వారు తన శిష్యుని వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఆ శిష్యుడు ఆ యజమాని చెప్పినటువంటి ప్రతి పని చేస్తున్నారు. ఇడ్లీ పిండి రుబ్బమంటే ఇడ్లీ పిండి రుబ్బుతారు. దోస పిండి రుబ్బమంటే దోస పిండి రుబ్బుతారు. ఇల్లు ఊడవమంటే ఊడుస్తారు. కడగమంటే కడుగుతారు. బాత్రూమ్లు కడగమంటే కడుగుతారు. ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. పాపం ఆయన పొద్దున్నుంచి సాయంత్రం వరకు పడుకునేంత వరకు శ్రమ పడుతూనే ఉన్నారు. కానీ ఆ యజమాని మాత్రం హ్యాపీగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈయన మాత్రం ఆయనకి కావాల్సినటువంటి బట్టలు ఉతకడం కానించి, గిన్నెలు కడగడం కానించి, ఇల్లు తుడవడం, బాత్రూమ్లు కడగడం అన్ని పనులు చేస్తున్నాడు. మరి ఈ వ్యక్తి చేస్తున్నటువంటి పని ఏమిటి? ఇది ఆధ్యాత్మికమైనటువంటి కర్మ. రామానుజాచార్యుడి శిష్యుడు చేస్తున్నటువంటి పని ఏమిటి? ఒకసారి వేరే రామానుజాచార్యుడి శిష్యులు అనుకోకుండా ఆయన్ని కలవడం జరిగింది. ఏం చేస్తున్నావు నువ్వు? భక్తి చేద్దామని ఇక్కడికొచ్చి భౌతికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సేవ చేస్తూ నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడు? ఇది నాకు నా గురువు ఇచ్చినటువంటి ఉపదేశం. గురువు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని తూచా తప్పకుండా పాటించడమే భక్తి. సో ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని బాత్రూమ్ కడిగినా కానీ అది భక్తి. ఎందుకంటే గురువు చెప్పాడు కాబట్టి. కాబట్టి మనం జీవితంలో గురువును పొంది గురువు యొక్క ఆజ్ఞానుసారం మనం కర్మలను కనుక చేయగలిగితే మనం చేసేటువంటి ప్రతి పని కూడా భక్తే. భక్తిలో ఉన్నట్లే. సో రామానుజాచార్యులు ప్రపంచం మొత్తానికి భక్తి అంటే ఏమిటి అనేటువంటి విషయం నిరూపించడం కోసం తన శిష్యుణ్ణి ఒక భౌతికమైనటువంటి వ్యక్తికి సేవ చేసేటువంటి వ్యక్తిగా నియమించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా మనము గురువు యొక్క ఆజ్ఞానుసారం ఉంటే కనుక మనం కృష్ణుడిని చూడగలుగుతాము, కృష్ణుడిని పొందగలుగుతాము, కృష్ణుడితోటి ముఖాముఖి దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని మనం పొందగలుగుతాం. ఏ విధంగా అయితే హిరణ్యాక్షుడు భగవంతుడిని చూడగలిగారో అలా. ఒక అసురుడైనప్పటికీ ధ్రువుడు ఎలా భగవంతుడిని చూడగలిగారో అలా, ప్రచేతసులు ఎలా భగవంతుడిని చూడగలిగారో అలా, ప్రహ్లాదుడు ఎలా భగవంతుడిని చూడగలిగారో అలా మనం అందరం కూడా భగవంతుడిని ముఖాముఖి చూడాలి అని అనుకుంటే, భగవంతుడు మన భావాలకి స్పందించాలి అని అనుకుంటే గురువు యొక్క ఆధ్వర్యంలో భక్తి సాధన చేయాలి. గురువు ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా మనము భక్తిని చేయాలి. ఇలా చేసినప్పుడు సరి అయినటువంటి భక్తి. అలా కాకుండా మనం ఏం చేసినా కానీ అది భౌతికమే. చూడడానికి
మనము గొప్ప భక్తుల్లా కనిపించచ్చేమో బయటికి, కానీ మనం చేస్తున్నటువంటి ప్రతి పని ఆధ్యాత్మిక కర్మ కూడా భౌతికమవుతుంది, గురువు లేకుండా చేసేటువంటిది. అదే గురువు ఉండి చేస్తే భౌతిక కర్మ కూడా ఆధ్యాత్మికమవుతుంది. ఇది ఈ సూక్ష్మమైనటువంటి తేడాని గనక మనం తెలుసుకుంటే గురువును పొందాలి అనేటువంటి కోరిక మన అందరిలో పెరుగుతుంది. గురువును పొందడం కోసం మనం పడాల్సినటువంటి అన్ని రకాల కష్టాలు మనం పడాలి. గురువుని మెప్పించాలి, గురువుని ఒప్పించాలి, మనల్ని శిష్యుడిగా అంగీకరించుకోవడం కోసం. గురువు అంగట్లో దొరికేటువంటి వస్తువు కాదు. టక్కుమని బజార్‌కి వెళ్ళగానే గురువు దొరికేస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో దొరుకుతారు. అలా దొరికినటువంటి గురువు మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళగలరా లేదా అనేటువంటిది మనమే ప్రశ్నించుకోవాలి. గురువుని అంత ఈజీగా పొందలేము. గురువుని పొందాలంటే మనం అనేక పరీక్షల్ని ఎదుర్కోవాలి, సాధన చెయ్యాలి. ఓకే. మనం అందరం కూడా అనేక శిక్షా లెవెల్స్ చాలా మంది ఇక్కడ ప్రభుపాద ఆశ్రయ, గురు ఆశ్రయ తీసుకున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ మన గ్రూప్‌లోనే. గురు దీక్ష తీసుకున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ నిన్న కృష్ణ చైతన్యంలోకి వచ్చి ఈ రోజు గురువుని పొందే స్థాయి వరకు రాలేదు వాళ్ళు. కొంతమంది 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి గురువు ఎప్పుడు నా వైపు చూసి నన్ను కరుణిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కృష్ణ చైతన్యంలో. గురువు ఎప్పుడు నాకు దీక్షనిస్తారు అనేటువంటి స్థితిలో ఉన్నారు. నేను మొన్న శనివారం ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను, ప్రసాదానికి వెళ్ళాను, పిలిచారు, వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పటికి గురువు రాలేదు, ఇంకా వాళ్ళకి గురువుని పొందలేదు. కానీ వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఎప్పటి నుంచి ఉన్నారు? 15 సంవత్సరాల పైనుంచి కృష్ణ చైతన్యంలో ఉన్నారు వాళ్ళు. భక్తి సాధన చేస్తూ ఉన్నారు. నేను అడిగాను, ఎందుకు మీకు ఇంకా దీక్ష తీసుకోలేదు అని అంటే, ఇంకా గురు మహారాజ్ మాకు దీక్షనివ్వలేదు. గురు మహారాజ్ ఇంకా మమ్మల్ని వెయిటింగ్ లో పెట్టారు. ఇంకా ఎన్నాళ్ళకి మీకు దీక్ష వస్తుంది అని అంటే, ఇంకా నాకు 10 సంవత్సరాలు పట్టొచ్చేమో. అంటే గురువుని పొందడము అనేటువంటిది అంత ఈజీ కాదు. మనం అందరం కూడా భక్తిలో స్థిరత్వాన్ని ప్రదర్శించి మన శిక్షా గురువుల యొక్క సహాయంతోటి ఆధ్యాత్మికంగా పురోగమిస్తే తప్ప గురువుని మనం చేరుకోలేము. గురువుని చేరుకోవడానికి మనకి ఇతర భక్తులందరి సహాయం కావాలి. ఒంటరిగా భక్తిని చేస్తాను అని అంటే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. సో హిరణ్యాక్షుడు నారదుడి మాటను విన్నారు కాబట్టి నారదుడి సలహాతోటి, నారదుడి సహాయంతోటి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నారు, భగవంతుడి దర్శనం చేసుకున్నారు. కానీ పాపం హిరణ్యాక్షుడు భగవంతుడి ఎడ భక్తిని ప్రదర్శించలేదు, భగవంతుడి ఎడ కోపాన్ని ప్రదర్శించారు. అయితే భగవంతుడు మరి దూషణలు చేసినటువంటి హిరణ్యాక్షుడితోటి కూడా మాట్లాడి యుద్ధాన్ని ఆహ్వానిస్తే యుద్ధానికి అంగీకరించడము అనేటువంటిది జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడా యుద్ధానికి దిగారు. ఈ రోజు 16వ శ్లోకం నుంచి మనము వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ సన్నివేశాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 16వ శ్లోకం శ్రీదేవి అడప మాతాజీ. పునర్గధాం స్వామాధాయ భ్రామయంతం అభీక్ష్ణశః. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం చదవాలా ప్రభుజీ లేకపోతే భావం? శ్లోకం చదవండి మాతాజీ, నేను చెప్పిన శ్లోకం చదవండి. ఓకే ప్రభుజీ. పునర్గధాం స్వమాధాయ భ్రామయంతం అభీక్ష్ణశః. పునర్గదాం స్వామదాయ భామాయంతం అభీక్ష్ణశః. అభ్యధావద్ధరిః క్రుద్ధః సంరంభాధష్టదచ్చదం. అభ్యధావత్ హరిం క్రుధః సంభ్రాంబదచ్చదం. చదవండి ప్రభు చదవమంటారా బాబు? క్రోధంతో పెదవిని కొరుకుచు గదను తిరిగి చేపట్టి పదే పదే దానిని త్రిప్పుచున్న దానవుని చెంతకు భగవానుడు తన క్రోధమును ప్రదర్శించుచు పరిగిడెను. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకంలో భగవంతుడు హిరణ్యాక్షుడి మీద కోపాన్ని ప్రదర్శించారు. కోపాన్ని ప్రదర్శించేటప్పుడు ఏం చేశారు? మనకి కోపం వస్తే ఏం చేస్తాం? పళ్ళు కొరుకుతాం కదా. అలానే భగవంతుడు కూడా పళ్ళు కొరుకుతూ హిరణ్యాక్షుడి మీదకి దూసుకొని వెళ్తున్నారు. సో దీని గురించి డీటెయిల్ గా మనం మళ్ళీ వివరణ చూద్దాం. 17వ శ్లోకం దుర్గాభవాని మాతాజీ. దుర్గాభవాని మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
తతశ్చ గదయా రాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభుః తతశ్చ గదాయా రాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభో అజగ్నే సతుతాం సౌమ్య గదయా కోవిదో హనత్ అజజ్ఞే సతుతాం సౌమ్య గదయా కోవిద్ అన పిదప భగవానుడు తన గదతో శత్రువు యొక్క కుడి కనుబొమ్మపై ప్రహారము కావించెను. కాని ఓ విదుర, ఆ దానవుడు యుద్ధ కోవిదుడైనందున గద విన్యాసముతో తనను తాను రక్షించుకునేను. హరే కృష్ణ. నెక్స్ట్ సునీత మాతాజీ. ఏవం గదాభ్యాం గుర్వీభ్యాం హర్యక్షో హరిరేవ చ. సునీత మాతాజీ, నాగం సునీత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. 18వ శ్లోకం అవును. ప్రభుజీ. అవును. ప్రవపూర్వాయువశ్చ నాస్తమః. అది కాదు, 18వ శ్లోకము 18వ అధ్యాయము. ఏవం గదాభ్యాం గుర్వీభ్యాం హర్యక్షో హరిరేవ చ. ఏవం గణాభ్యాం గుర్వీభ్యాం హర్యక్షో హరిరేవ చ. జగీషయా సుసంరబ్ధా అవన్యోన్యం అభిజగ్నుతుః. జగీషయాసు సుసంరంభా వన్యోన్యమభిజగ్నుతుః. ఈ రీతిని హర్యక్ష దానవుడు దేవదేవుడగు శ్రీహరి ఇరువురును చెలరేగి విజయమును గోరుచు తమ తమ గదలతో ఒకరినొకరు మోదుకుని. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ 19వ శ్లోకం సుజాత మాతాజీ. తయోస్పృతోస్తి మగధాహతాంగయో. తదోస్పృధోస్తి మద గదాహతాజ్ఞయోః శతాస్రవఘ్రూణ వివృద్ధమన్యో. శతాస్రవఘ్రాణ విద్రుధ్యమాన్యో. విచిత్రమార్గాం శరతోర్జిగీషయా. విచిత్రమార్గంశ రతోర్జిగీషయా. వ్యభాధిలాయాం మివశష్మినోర్మదః. వ్యభాదిలాయామినమివ సుష్మిరో మృదః. ఆ ఇరువురు యోధుల నడుమ వైరము అతి తీవ్రముగా నుండెను. మనతేలిన గదల ప్రహారములచే వారి దేహములు గాయపడెను. తమ దేహముపై రక్తము యొక్క వాసనచే వారు అధికారముగా ఉద్రేకవంతులైరి. విజయవాంఛతో వారు పలు విధములకు యుద్ధ విన్యాసములను చూపగా వారి యుద్ధము గోవు కొరకై 2 వృషభములు తలపడుచున్నట్లుగా గోచరించెను. భాష్యము. ఇచ్చట భూలోకము ఇలా. శశికళ మాత చదవండి. దైతస్య యజ్ఞావయవస్య మాయా. దైతస్య యజ్ఞావయవస్య మాయా. గృహీతవారాహతనోర్మహాత్మనః. గృహీతవారా అతనోర్మహాత్మనః. కౌరవ్యమహ్యం ద్విషతోర్విమర్ధనం. కౌరవ్యమహ్యం ద్విషతోర్విమర్దనం. దృషిభిర్వృతః స్వరాట్. దిదృక్షిరాః దృషిభిర్వృతః స్వరాట్. ఓ కురు వంశజుడా, ధరణి కొరకు దానవుడు మరియు వరాహ రూపమున అవతరించిన భగవాన్ని నడుమ సంభవించిన ఉగ్రమదమును కాంచుటకు విశ్వపు పరమ స్వతంత్ర దేవతయగు బ్రహ్మదేవుడు తన అనుయాయులను గూడి అరుదించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి బ్రహ్మదేవుడు తన ఇతర దేవతలతో కలిసి అక్కడికి వచ్చారట. నెక్స్ట్ 21వ శ్లోకం. శశికళ మాతాజీ మ్యూట్ చేయండి. మళ్ళీ శ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆసన్న సౌంఢీరమపేత సాధ్వసం. ఆసన్న సౌండీరమపేత సద్వసం. కృత ప్రతీకారం ఆహార్య విక్రమం. కృత ప్రతీకారమహార్య విక్రమం. విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రణీర్. విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రణి. జగాద నారాయణమాధిసూకరం.
జగాద నారాయణమాదిసూకరం. వేలాది ముని యోగ బృంద నాయకుడగు బ్రహ్మదేవుడు యుద్ధస్థలికి అరుదించి దానవుని ఎవ్వరిని తనతో యుద్ధము చేయలేనంతటి అపూర్వమగు శక్తిని బడిసినవాడు. కాంచిన పిదప అది వరాహుడగు నారాయణతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మదేవుడు నేను చదివేదా మాతాజీ ప్రభుజీ? ఒక్క నిమిషం మాతాజీ, మీరు ఇందా చదివారుగా ఒక శ్లోకం, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో అలాగే శ్లోకం. అలాగే అలాగే. నెక్స్ట్ బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు. జనని మాతాజీ. బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ ఏషతే దేవదేవానాం అంఘ్రిమూలం ఉపేయుషాం ఏషతే దేవదేవానాం అంఘ్రిమూలముపేయుషాం విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసాం విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసాం ఆగస్కృద్భయకృద్దుష్కృద్ అస్మద్ధ్రాద్ధవరోసురః అగస్కృద్భయ కృద్దుష్కృత్ తస్మద్రాద్భవరోసురః అన్వేషన్న ప్రతిరథో లోకానటత కంటకః. అన్వేషన్న ప్రతిరథో లోకానటతి కంటకః. బ్రహ్మదేవుడు పలికెను, ఓ దేవా, నిష్కలంకులను నీ పాద పద్మార్చనము పైననే సదా ఆధారపడియుండు వారును అగు దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు, అమాయక జనులకు ఈ దానవుడు కంటకప్రాయంగా తయారైనాడు. వారిని అనవసరముగా పీడించుచు ఇతడు భయకారుణుడైనాడు. నా నుండి వరమును బడిసినందున దానవునుగానై తగిన విరోధికై సదా వెదుకుచు అపకీర్తికరమగు ఆ ప్రయోజనము కొరకై విశ్వమంతటను చరించుచున్నాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకుంటూ. మైనం మాయా వినం దృప్తం నిరంకుశమసత్తమం మైనం మాయా వినం తృప్తం నిరంకుశమసత్తమం ఆక్రీడ బాలవద్ధేవా యథాసి విషముత్తితం ఆక్రీడ బాలవద్దేవా యథా అసి విషయముత్తితం. హరే కృష్ణ ప్రభు. భావము. బ్రహ్మదేవుడు ఇంకను ఇట్లు పలికను, ఓ దేవా, మాయాజాలమునందు నేర్పరియును, అహంకారియును, నిరంకుశుడును, దుర్మార్గుడునగు ఈ సర్పము వంటి దానముడితో ఆటలాడని అవసరము లేదు. భాష్యం. అవసరం లేదు. భాష్యం తర్వాత. నెక్స్ట్ శశికళ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. నేను చదవలేదు. హరే కృష్ణ ప్రభు. ఎవరు చదవలేదు? నేనండి, దుర్గా భవాని. ఓకే చదవండి. నేను తీసాను మాతాజీ. ఓకే చదవండి మాతాజీ. మాతాజీ నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. నయావదేశ వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణః నయావదేశ వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణః స్వాం దేవ మాయామాస్తాయ తావజ్ఞాహ్యాఘమచ్యుతాం స్వాం దేవ మాయామాస్తాయ తావజ్జహ్యఘమచ్యుత. బ్రహ్మదేవుడు కొనసాగించను, హే ప్రభు, నీవు అచ్యుతుడవు. అసురవేల అరుదెంచి ప్రబలుడు కాకమునిపే ఈ పాపియకు దానవు నీవే వధించి వేయుము. నీ మాయచే నీవు ఇతని నీ నిస్సందేహంగా వధింపగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఏషా ఘోరతమా సంధ్యా లోకచంబట ఏషా ఘోరతమా సంధ్యా లోకచంబట్కరీ ప్రభో ఏషా ఘోరతమాస్యంధ్యా లోకాచక్కరీ ప్రభు. ఉపసర్పతి సర్వాత్మాన్ సురాణాం జయమావహ ఉపసర్పతి సర్వాత్మాన్ సురానాం జయమావహ. ఏ ప్రభు, లోకమును ఆవరించినట్టి సంధ్యా సమయము శీఘ్రముగా అల్పించుచున్నది. నీవు సర్వాత్ముడవు కనుక వీన్ని వధించి దేవతలకు జయమును కూర్చు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అధునైషోభిజిన్నామా యోగో మౌహూర్తికో హ్యగాత్ అధునైషోభిజిన్నామా యోగో మౌహూర్తికో హ్యగాత్
శివాయానస్త్వం సుహృద్ ఆమాశు నిస్తర దుస్తరం. శివాయ నస్త్వం సుహృదా మాషు నిస్తర దుస్తుతం. విజయమునకు అత్యంత అనుకూలమగు మంగళకర అభిజిత్ ముహూర్తము అరుదెంచి ముగియుటకు సిద్ధముగానున్నది కనుక నీ మిత్రుల హితము కొరకై ఈ దారుణమగు శత్రువును శీఘ్రమే సంహరింపుము. హరే కృష్ణ ప్రభు. 28వ శ్లోకం. హరే సునీత హరే మాత. కృష్ణ ప్రభుజీ. హరే. దిష్ట్వా త్వాం విహితం మృత్యుం అయమూసాదిత స్వయం. దిశ్యా త్వాం విహితం మృత్యుమయమాసాదిత స్వయం. విక్రమ్యైనం హృదే హత్వా లోకానాదేహి శర్మణి. విక్రమైనం మృదే హత్వా లోకానాదేహి శర్మణి. మా భాగ్యము కొలది ఈ దానవుడు తనంతట తానే నీ చెంతకు అరుదించినాడు. ఇతని మరణము నీ చేతనే నిర్ణయింపబడినది కనుక నీ విక్రమమును ప్రదర్శించుచు యుద్ధమున వీరిని వధించి లోకములకు శాంతిని కలుగజేయి. హరి కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అందరికి. సో చాలా బాగా చదివారు అందరూ శ్లోకాలు, తాత్పర్యాలు. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ మొత్తం సన్నివేశాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ హిరణ్యాక్షుడికి మరియు వరాహ భగవానుడికి మధ్య యుద్ధ సన్నివేశం అనేటువంటిది ఇక్కడ వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి అక్కడికి వచ్చారు. సో దేవతలతో కలిసి అక్కడికి వచ్చి భగవంతుడితోటి మాట్లాడుతున్నారు. సో ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడినటువంటి మాటల యొక్క అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా చూస్తే హిరణ్యాక్షుడు ఒక అసురుడు. అసురుడైనటువంటి హిరణ్యాక్షుడు భగవంతుని వెతుక్కుంటూ గర్భోదక సముద్రంలోకి వచ్చి వరాహ భగవానుడిని దర్శనం చేసుకొని వరాహ భగవానుడిని దూషించి వరాహ భగవానుడి మీద ఆయుధాన్ని ప్రదర్శించారు. సరే, వరాహ భగవానుడు భగవంతుడు. వరాహ భగవానుడికి ప్రతి మనిషి హృదయంలో ఏమి ఆలోచన ఉంది అనేటువంటి విషయం తెలుసు. తను ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయం ముందుగానే తెలుసు ఆయనకి. అందుకని ముందుగానే రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే వరాహ భగవానుడి మీదకి వేసినటువంటి అస్త్రాన్ని హిరణ్యాక్షుడి ద్వారా వదలబడిందో ఆ అస్త్రం నుంచి తప్పించుకున్నారు. తప్పించుకున్నటువంటి వరాహ భగవానుడు పోనీ ఏమన్నా ప్రశాంతంగా ఉన్నారా? ఏమీ ప్రశాంతంగా లేరు. ఏమంటున్నారు? క్రోధముతో పెదవిని కొరుకుచు గదను తిరిగి చేపట్టి పదే పదే దానిని తిప్పుతున్నటువంటి దానవుని చెంతకు భగవానుడు తన క్రోధంను ప్రదర్శించుచు పరిగెడెను. భగవంతుడు క్రోధాన్ని ప్రదర్శించారట. భగవంతుడు క్రోధాన్ని ప్రదర్శించడం ఏమిటి? మనకి భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారండి? కామము, క్రోధము, లోభము అనేటువంటివి ఏమిటని చెప్పారు మనకి? నరక ద్వారాలు. 3 నరక ద్వారాలు. అంటే భగవంతుడు మనకి మీరు కామాన్ని ప్రదర్శించకండి, క్రోధాన్ని ప్రదర్శించకండి, లోభాన్ని ప్రదర్శించకండి. ఒకవేళ గనక మీరు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని గనక ప్రదర్శిస్తే అవి మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తాయి అని చెప్పారు. మరి చెప్పిన భగవంతుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రభుజీ, భగవంతుడు ఏది ప్రదర్శించినా అవి ఆయనకి గుణాతీతుడు ప్రభుజీ, ఏవి ఆయన కంటవు. సో ఆయన అక్కడ ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళు ఆచరించాలి కదా. ఇప్పుడు భక్తులు ఇలా ఉండమని చెప్పి భగవంతుడు వేరేలా ఉంటారా? అది లోక సంరక్షణ కోసం భగవంతుడు చేస్తే దాంట్లో తప్పేలా. కానీ లీల కదా ప్రభు. లీల. ఓకే, భగవంతుని అనుసరించాలి కానీ అనుకరించకూడదు అన్నారు కదా ప్రభు. కరెక్ట్. ఓకే, అయితే మనము భగవంతుడు చెప్పినటువంటి మాటల్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. భగవంతుడు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని ప్రదర్శించొద్దు అని అన్నారు. కానీ భగవంతుడు కామాన్ని, క్రోధాన్ని, లోధాన్ని ప్రదర్శించారు. ఒక భక్తుడు కామక్రోధ లోభాలకి విముక్తుడై ఉండాలి, ముక్తి పొంది ఉండాలి. కామక్రోధ లోభాల నుంచి ముక్తిని పొంది ఉండాలి. కానీ భగవంతుడు దాన్ని ప్రదర్శించారు. దాని అర్థం భక్తుడికి కోపం రాకూడదని కాదు. అహింస అహింస అని మనము అహింసని చేపట్టి మనము పూర్తిగా క్రోధాన్ని వదిలేయాలి అని కాదు. భగవంతుడు చెప్పినటువంటి కామక్రోధ లోభాల నుంచి దూరంగా ఉండాలి అని చెప్పినటువంటి మాట యొక్క ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎవరైనా వచ్చేసి ఒక మహమ్మదీయులు, ముస్లింలు వచ్చేసి మన మందిరాన్ని కూలగొడుతున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి?
తిరగబడతాం ప్రభుజీ. కోపాన్ని తిరగబడతాం. లేదు, భగవంతుడు మమ్మల్ని క్రోధాన్ని ప్రదర్శించద్దన్నారు. నేను క్రోధాన్ని ప్రదర్శించను, నేను అహింసని పాటిస్తున్నాను, నేను ఇలానే ఉంటాను, ఇలా ఉంటేనే నేను భక్తుణ్ణి, లేకపోతే క్రోధాన్ని ప్రదర్శిస్తే నేను భక్తుని కాదు అని అన్నారు. అప్పుడేమవుతుంది? ఈ కోపాన్ని ఇక్కడ ప్రదర్శించు ప్రభుజీ. భగవంతుడి ఇక్కడ క్రోధాన్ని దగ్గర ఏమన్నా అన్నాను, మనం ప్రదర్శించవచ్చు. అంటే క్రోధాన్ని ప్రదర్శించాలి. యాక్చువల్ గా చాలా మంది మనం అనుకుంటాము క్రోధాన్ని ప్రదర్శించకూడదు, క్రోధాన్ని ప్రదర్శించకుండా ఉండడం చాలా గ్రేట్. ఒక వ్యక్తిని చూస్తే ఎప్పుడు కోపపడకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, ఆయన చాలా గ్రేట్ అని అనుకుంటాం. మనల్ని చూస్తే మనకి ఎప్పుడు చూసినా కోపం వస్తుంది, చిన్న మాటకి పెద్ద మాటకి కోపం వచ్చేస్తుంది, కాబట్టి మనం గ్రేట్ కాదు అని అనుకుంటాం. కానీ రాళ్ళకి కూడా కోపం రాదు, రాళ్ళు కూడా గ్రేటా? చెట్లకి కూడా కోపం రాదు, చెట్లు కూడా గ్రేటా? చెట్లకి రాయి వేయండి, రాయి వేసిన చెట్టు, రాయి దెబ్బతిన్న చెట్టు మిమ్మల్ని తిరిగి కొడుతుందా? కొట్టదు ప్రభుజీ. సహనంగా ఉంటుంది. మరి చెట్టు గ్రేటా? ఇంకా పళ్ళు కూడా అది దాని స్వభావము, దాని ధర్మం, స్వభావం ప్రభుజీ. స్వభావం. కానీ అది కోపాన్ని ప్రదర్శించకపోవడం అదేం గ్రేట్ కాదు. ఓకే, అలానే ఒక భక్తుడు కోపాన్ని ప్రదర్శించకుండానే ఉంటేనే గ్రేటు అనుకుంటే అది తప్పు. ఓకే, అవసరమైనటువంటి సమయంలో, అవసరమైనటువంటి సందర్భంలో, అవసరమైన మేరకు కోపాన్ని ప్రదర్శించడం గ్రేట్. కోపాన్ని ప్రదర్శించకుండా ఉండడం గ్రేట్ కాదు. కోపాన్ని అవసరమైన సందర్భంలో, అవసరమైన మేరకు, మళ్ళీ కోపాన్ని ప్రదర్శించమంటే కంట్రోల్ లేకుండా కాదు, అన్కంట్రోల్డ్గా కోపాన్ని ప్రదర్శించడం కాదు. కోపాన్ని ప్రదర్శించాలి. కోపాన్ని ప్రదర్శించేటప్పుడు కూడా కోపం మీద కంట్రోల్ ఉండాలి. అంటే ఒక నిరంకుశంగా కాదు, కంట్రోల్డ్ కోపం. ఎంత అవసరమో అంత, ఎప్పుడు అవసరమో అప్పుడు, ఎక్కడ అవసరమో అక్కడ ఆ కోపాన్ని ప్రదర్శించడము అనేటువంటిది గొప్పతనం. ఓకే, భగవంతుడు కూడా అదే చేస్తున్నారు ఇక్కడ. సో కాబట్టి భగవంతుడు కామాన్ని ప్రదర్శించొద్దు అన్నారు, కానీ కృష్ణుడు 16,108 మంది భార్యలను పొందారు. భగవంతుడు కామాన్ని ప్రదర్శించొద్దు అన్నారు, కానీ గోపికలతో నాట్యం చేశారు. సో ఇదంతా చూడటానికి మనకి అర్థం కాని విషయాలు. మనందరము శాస్త్రాన్ని పైపైన చదివితే భగవంతుడినే తప్పుగా అర్థం చేసుకుంటాం. శాస్త్రాన్ని పైపైన చదివేటువంటి వ్యక్తులు అందుకనే భక్తిలో పురోగమించరు. శాస్త్రాన్ని ఎలా చదవాలి మనము? శాస్త్రాన్ని గురువు ద్వారా, సత్వపరంగా గురువు ఆధ్వర్యంలో, గురువు భాష్యం చెప్తే, గురువు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం అర్థం చేసుకొని మనం శాస్త్రం ద్వారా భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే భగవంతుడు భగవద్గీతలోనే చెప్పారు, ధర్మయుతమైనటువంటి కామము కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక పక్క కామాన్ని ప్రదర్శించకండి, కామం మీకు నరకద్వారము అని చెప్పినటువంటి భగవానుడు 10వ అధ్యాయానికి వచ్చేసరికి ధర్మపరమైనటువంటి కామం కూడా నేనే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే కామాన్ని ప్రదర్శించదంటే కామం వద్దని కాదు, అవసరమైనప్పుడు ధర్మపరంగా, ధర్మయుతంగా కామము అనేటువంటిది శాస్త్రం అంగీకరించినటువంటి విషయం. ఓకే, లోభాన్ని కూడా ప్రదర్శించవచ్చు. ఎప్పుడు? భగవంతుడి ప్రేమ కోసం, ఇంకా కావాలా. ఒక 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 10 రూపాయలు ఇచ్చి పూలు ఇవ్వమన్నారు అనుకోండి, మీరు పూల కొట్లోకి వెళ్ళి. ఓకే, ఆమె 50 గ్రాములు పూలు ఇచ్చింది అనుకోండి, ఏమ్మా కొంచెం ముగ్గేయమ్మా, కొంచెం వేయమ్మా, 60 గ్రాములు ఇవ్వమ్మా, 70 గ్రాములు ఇవ్వమ్మా అని ఆమెతోటి బతిలాడి మనం అక్కడ లోభాన్ని ప్రదర్శించి 4 పూలు ఎక్కువ వేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆ ఎక్కువ వేసుకున్న పూలతో ఏం చేస్తాం మనం? స్వామికి సమర్పిస్తాం. ఇది ఈ లోభం ఓకే, ఈ లోభం ఓకే. కానీ భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకున్న తరువాత వచ్చినటువంటి లోభం ఉంటుంది చూసారా, అది చాలా ప్రమాదకరమైనది. అది మనల్ని నరక ద్వారానికి తీసుకువెళ్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనము భగవంతుడు మనకు అదే చెప్పారు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత. తత్వంతో నన్ను తెలుసుకోండి అని అందుకే చెప్పారు భగవంతుడు. ఎప్పుడైతే మనం తత్వంతో తెలుసుకోమో శాస్త్రాలను మనం తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ సమాజంలో మతపరమైనటువంటి విద్వేషాలకి కారణం ఏమిటి? శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం. శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం.
ఈ మధ్య ఒక భక్తుడి ఫ్యామిలీ తనకి సంబంధించినటువంటి ఒక భక్తుల యొక్క అంటే తన బంధువుల్ని తన మిత్రుల్ని కలవడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు. ఓకే, జరిగిన కథ, జరిగిన విషయం. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా టెర్రరిస్టులు ఉంటారు, మనందరికీ తెలిసిన విషయమే. అంతా ముస్లిం కంట్రీ, టెర్రరిస్టులు ఎక్కువగా ఉంటారు, గన్నులు పట్టుకొని తిరుగుతుంటారు రోడ్ల మీద. అయితే వీళ్ళు హిందువుల ఫ్యామిలీ. సో వీళ్ళు చక్కగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తుల్ని పలకరించి రావడం కోసం వెళ్తున్నారు. అయితే దారిలో వాళ్ళ కారు ఆపేశారు. ఇద్దరు వచ్చి తుపాకీ పట్టుకొని వాళ్ళ కారు ఆపేశారు. నిన్ను చూడటానికి హిందూలా ఉన్నావు, నువ్వు ఏం మతస్థుడు అని అడిగితే ఆయన అన్నాడు స్పాంటేనియస్ గా, అక్కడికక్కడే, నేను ఒకవేళ హిందువుని అని చెప్తే వీడు నన్ను చంపేస్తాడు, కాబట్టి నేను హిందువుని అని చెప్పకూడదు అని చెప్పేసి నేను ముస్లింని అని చెప్పేశాడు. సో నేను ముస్లింని అని చెప్పేస్తే, అవునా నువ్వు ముస్లింవా, చూడటానికి ముస్లింలా లేవే, నేను చూడటానికి హిందువుగా ఉన్నావే అని చెప్పేసి, అయితే ఓ పని చెయ్యి, ఖురాన్లో ఒక శ్లోకం చెప్పు, ఖురాన్లో ఒక శ్లోకం చెప్పు, ఖురాన్లో ఒక శ్లోకం చెప్తే నువ్వు ముస్లిం అని నమ్ముతాను అని అన్నారు. సో సో ఖురాన్లో ఒక శ్లోకం చెప్పడము అని అంటే మరి హిందూ అయినటువంటి వ్యక్తికి సాధ్యమా? హిందూ అయినటువంటి వ్యక్తికి సాధ్యం కాదు. హిందువుకి ఖురాన్ అసలు ఎలా ఉంది, ఏం చేశారు, ఎలా చదువుతారు అనేది కూడా తెలియదు, ఖురాన్ చదవడం కూడా చేత కాదు. మరి ఏం చేయాలి ఈయన? ఆల్రెడీ నేను ముస్లింని అని చెప్పేశాడు. సో ఈయన ఏం చెప్పాడు, భగవద్గీతలో నుంచి ఒక శ్లోకం తీసుకున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనేటువంటి శ్లోకం చెప్పేశారు. ఫాస్ట్ గా చెప్పేసరికి ఇక ఆ ముస్లిము, ఓకే నీకు ఖురాన్ చదివావు, నీకు తెలుసు, వెళ్ళిపో, కారెక్కేసి వెళ్ళిపో అని అన్నారు. మరి అది ఎలా సాధ్యమైంది? హరే కృష్ణ ప్రభు, హరి బోల్ ప్రభు. ప్రభుజీ ఆ ముస్లింకే ఖురాన్ రాదు, ఆ ముస్లిం ఖురాన్ ఎప్పుడు చదవలేదు. సో అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఖురాన్ చదవని వ్యక్తి ఖురాన్ని నమ్ముతూ ఖురాన్లో చెప్పబడింది అనేటువంటి భావనలో మతపరమైనటువంటి విద్వేషాలకి కారణమవుతున్నాడు, ఒక టెర్రరిస్టుగా మారిపోయాడు. అంటే నిజంగా శాస్త్రం చదివితే టెర్రరిస్ట్ అవరు. నిజంగా ఆ వ్యక్తి ఖురానే చదివి ఉన్నట్లయితే ఆ వ్యక్తి టెర్రరిస్ట్ అవరు, గన్ను చేతిలో పట్టుకొని తిరగరు, ఇంకొక వ్యక్తిని చంపరు. అంటే శాస్త్రాన్ని పైపైన చదివితే మనకు ఒక మీనింగ్ అర్థమైతే, శాస్త్రాన్ని నిగూఢంగా చదివితే, ఇంటర్నల్ డీప్గా శాస్త్రాన్ని గురువు మాధ్యమం ద్వారా చదివితే మనము భగవంతుణ్ణి కరెక్ట్ గా అర్థం చేసుకోగలం. సో ఈ మత విద్వేషాలకి కారణము శాస్త్రాన్ని పైపైన చదవడమే. పైపైన శాస్త్రాలను మనము చదవద్దు. అందుకనే తత్వంతో తెలుసుకోనప్పుడు భగవంతుడి యొక్క లీలలు మనకి భౌతికంగా కనిపిస్తాయి. భగవంతుడు గోపికలతోటి నాట్యం చేయడం, 16,108 మంది భార్యలను పొంది ఉండడం, ఇవన్నీ కూడా మనకి భౌతికంగా అనిపిస్తాయి. చాలా మంది ప్రశ్నిస్తారు, ఇదా నీ భగవంతుడు నీకు నేర్పేది అని అంటారు. ఓకే, పరాయి స్త్రీతో డాన్స్ చేయమని నేర్పుతారా నీకు నీ భగవంతుడు? ఒక భార్య కంటే ఎక్కువ మంది పొందమని చెప్తారా? 16,000 మంది భార్యలను పొందమని చెప్తారా అని అంటారు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రం చదివాము అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి శాస్త్రంలో నిగూఢమైనటువంటి అర్థం వాళ్ళకి తెలియదు. అందుకనే భగవంతుడి కోపాన్ని, భగవంతుడి కామాన్ని, భగవంతుడి లోభాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఒక భక్తుడి కోపాన్ని, భక్తుడి క్రోధాన్ని, భక్తుడి యొక్క కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. హనుమంతుడు కూడా కోపాన్ని ప్రదర్శించారు. హనుమంతుడి కోపాన్ని ప్రదర్శించినప్పటికీ హనుమంతుడిని మనము గొప్ప వ్యక్తిగా, భగవంతుడికి గొప్ప భక్తుడుగా మనం పూజిస్తామా లేదా? ఎందుకు పూజిస్తాము? ఎందుకంటే హనుమంతుడి కోపము తన భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం కాదు, భగవంతుడికి సేవ చేయడం కోసం, భగవంతుడి ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తిని శిక్షించడం కోసం. కాబట్టి కోపాన్ని ప్రదర్శించాలి, యుద్ధం చెయ్యాలి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత మొత్తం చెప్పింది ఎందుకు? యుద్ధం చేయమని చెప్పడం కోసం, యుద్ధానికి అర్జునుడిని ప్రేరేపించడం కోసం భగవద్గీతను చెప్పారు. నేను అహింసావాదిని అని చేతులు కట్టుకొని కూర్చోవడం కోసం కాదు. ఓకే, ధర్మము అనేటువంటిది నశిస్తున్నప్పుడు కోపం రావాలి, అధర్మం పెచ్చుమీరిపోతున్నప్పుడు కోపం రావాలి, భక్తులను శిక్షిస్తున్నప్పుడు కోపం రావాలి, భక్తులను దూషిస్తున్నప్పుడు కోపం రావాలి, భగవంతుణ్ణి దూషిస్తున్నప్పుడు కోపం రావాలి.
ఆలయాలని కూలగొడుతున్నప్పుడు కోపం రావాలి. భగవంతుడి విగ్రహాలని పగలగొడుతున్నప్పుడు కోపం రావాలి. ఒకవేళ కోపం రాకుండా అహింసావాదిని అని చేతులు కట్టుకుని కూర్చుంటే మనల్ని భగవంతుడు ప్రశంసించడు. మనము భక్తులమే కాము. ఓకే, మనము భక్తులమే కాము. సో అయితే మరి కోపం రావాలి కదా అని చెప్పేసి మనల్ని ఎవరన్నా దూషిస్తే మనం ఎలా ప్రదర్శించాలి, మనం ఎలా ప్రవర్తించాలి? ఓకే, మనం సహనంగా ఉండాలి ప్రభుజీ. మనల్ని ఎవరైనా దూషించారనుకోండి, మనం సహనంగా ఉండాలి, మనం ఆవేశపడకూడదు. ఓకే, మనల్ని దూషిస్తే ఓకే, కానీ ఇతర భక్తులను దూషిస్తే మాత్రం మనం ఊరుకోకూడదు. ఓకే, సో మీరు ఎవరైనా నన్ను తిడితే ఊరుకుంటానేమో, కానీ శశికళ మాతాజీని తిడితే మాత్రం నేను ఊరుకోను. ఇది భక్తి అంటే. ఓకే, సో సో ఈ విధంగా మనం అందరం కూడా అసలు భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించాలో తెలుసుకోవాలి, ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదో తెలుసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ. ఫ్యామిలీ మెంబర్స్ దూషిస్తారు ప్రభుజీ. ఫ్యామిలీ మెంబర్స్ భక్తులైతే మీరు కోప్పడచ్చు. నార్మల్ అయితే కోపడకూడదు. ఫ్యామిలీ మెంబర్స్ భక్తులు కాదనుకోండి, మీరు మీరు మీ సహనంతో మీరు వాళ్ళని ప్యాసిఫై చేయండి, అభక్తుల్ని ఆపటానికి ప్రయత్నం చేయండి. ఓకే, అభక్తుల్ని ఆపడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఒక మాల చాంటింగ్ చేసినా కానీ వాళ్ళు భక్తులు అవుతారు మాతాజీ. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు సపోర్ట్ చేయాలి అని అంటే కనీసంగా ఒక మాల చాంటింగ్ చేయించండి ఫ్యామిలీ మెంబర్స్ తో. ఓకే, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చేసే తప్పును కూడా మీరు కాయొచ్చు, దానికి కూడా మీరు సమర్థించవచ్చు. ఓకే, సో వాళ్ళకి చేసినటువంటి ప్రతి సేవ కూడా వైష్ణవ సేవ అవుతుంది. కాబట్టి అందరం భక్తులు కావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మన కోపము అనేటువంటిది సరి అయినటువంటి కోపంగా మారుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే భగవానుడు తన కోపాన్ని ప్రదర్శించారు హిరణ్యాక్షుడి మీద. ప్రదర్శించి హిరణ్యాక్షుడి మీద కూడా దాడి చేశారు. హిరణ్యాక్షుడు కుడి కనుబొమ్మ మీద ప్రహారం చేయడం అనేటువంటిది జరిగింది. కుడి కనుబొమ్మ మీద ప్రహారం చేసినప్పుడు హిరణ్యాక్షుడు కూడా యుద్ధ నిపుణుడు, యుద్ధంలో నైపుణ్యాన్ని కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి శత్రువు చేస్తున్నటువంటి ప్రహారం నుంచి తప్పించుకోవడము అనేటువంటి దానికి రెడీ అయి ఉండాలి. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, యుద్ధంలో ఎవరు ఎలా ప్రహారం చేస్తారో తెలియదు. కాబట్టి హిరణ్యాక్షుడి మీదకి వేసినటువంటి అస్త్రాన్ని, భగవంతుడి ద్వారా వేయబడినటువంటి అస్త్రం నుంచి హిరణ్యాక్షుడు కూడా తప్పించుకున్నాడు. ఓకే, అయితే ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా చెలరేగి యుద్ధం చేస్తున్నారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారు? యుద్ధంలో నేను గెలవాలి అంటే నేను గెలవాలి అనేటువంటి కోరికతోటి. మళ్ళీ చూడండి, ఇక్కడ భగవంతుడికి కూడా గెలవాలి అనేటువంటి కోరిక ఉంది. హిరణ్యాక్షుడి మీద నేను గెలవాలి అని కోరుకుంటున్నారు. భగవంతుడు మనకేం చెప్పారు భగవద్గీతలో? కర్మ చేయండి, కర్మఫలాన్ని వదిలేయండి అన్నారు. అవునా? అవును ప్రభు. గెలవాలి అనే ఉద్దేశంతో యుద్ధం చేయకు, నా కోసం యుద్ధం చెయ్యి అని అన్నారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో యుద్ధం చేస్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు? ఏం చేస్తున్నారు? ధర్మ సంస్థాపనార్థాయ ప్రభుజీ, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మంగా యుద్ధం చేస్తున్నారు వీళ్ళు అధర్మం మీద. ఎస్. కాబట్టి భగవంతుడు చేస్తున్నటువంటి గెలుపు మీద, భగవంతుడికి కూడా గెలుపు మీద కోరిక ఉంది. మనకి మాత్రం భగవంతుడు గెలుపు మీద కోరిక పెట్టుకుని ఏమీ చేయకు, ప్రతిఫలం మీద ఆశతోటి పని చేయకు అని చెప్పారు. కర్మఫలాన్ని త్యజించి కర్మ చేయమన్నారు. అంటే కర్మ చేయడానికంటే ముందే ఫలాన్ని త్యజించమన్నారు. కర్మ చేసిన తర్వాత వచ్చిన ఫలాన్ని త్యజించడం కాదు, కర్మ చేయడానికంటే ముందే కర్మ వల్ల కలిగేటువంటి ఫలాలను త్యజించు అని అన్నారు. ఆ తర్వాతనే కర్మ చేయడానికి సిద్ధమవ్వమన్నారు భగవంతుడు. కానీ ఇక్కడ చూస్తే భగవంతుడు మాత్రం ఏమని చెప్తున్నారు చూడండి, 18వ శ్లోకంలో, హిరణ్యాక్షుడు అనేటువంటి దానవుడు దేవదేవుడు అయినటువంటి శ్రీహరి ఇరువురు చెలరేగి విజయమును కోరుచు. ఒక్క హిరణ్యాక్షుడు విజయాన్ని కోరితే ఆశ్చర్యం లేదు. హిరణ్యాక్షుడు అసురుడు కాబట్టి తను కోపాన్ని ప్రదర్శించవచ్చు, తను విజయాన్ని కోరుకోవచ్చు, తను యుద్ధము చేయవచ్చు. యాక్చువల్గా ఇక్కడ యుద్ధం చేస్తుంది ఎవరి కోసం? భూమి కోసం. ఓకే, భూమి నాది, భూమి నాకివ్వు అని చెప్పేసి హిరణ్యాక్షుడు చేస్తుంటే భగవంతుడు ఏమంటున్నారు? భూమి నీది కాదు, భూమి నాది అని, నేను భూమిని గెలుచుకోవాలి అని చెప్పేసి భగవంతుడు యుద్ధం చేస్తున్నారు. అంటే భూమి కోసం యుద్ధం చేస్తున్నారు. ఏ విధంగా అయితే
ఒక గోవు కోసం 2 ఎద్దులు యుద్ధం చేస్తాయో, 2 ఎద్దులు ఎలా యుద్ధం చేస్తాయో చూసారండి ఎప్పుడైనా? ఎద్దుల పోటీ చూసారా? బట్ కొమ్ములతో ఇలా పొడుచుకుంటాయి ప్రభుజీ. 2 ఎద్దులు ఎలా పోటీ పడతాయో చూస్తే మనకి చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. పొడవుగా చాలా పదునైనటువంటి కొమ్ములు ఉన్నా కానీ ఒకదానికి ఒకటి గుద్దుకుంటూ ఉంటాయి కొమ్ములతోటి. ఓకే, ఆ 2 ఎద్దులు ఎందుకు చేస్తున్నాయి? అక్కడ ఉన్న గోవు నాది, ఆ గోవు మీద ఉన్నటువంటి కామాన్ని నేను తీర్చుకోవాలి అనేటువంటి భావనలో ఎద్దులు ఒకదానికొకటి పోటీ పడి ఆ 2 ఎద్దులు కూడా ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ గోవును పొందుతారు. సో అలానే భూమి కోసం చేస్తున్నటువంటి యుద్ధం హిరణ్యాక్షుడు వరాహ భగవానుడు చేస్తున్నటువంటి యుద్ధం 2 ఎద్దుల మధ్య జరుగుతున్నటువంటి పోటీగా మనకి ఇక్కడ కంపేర్ చేసి మరీ చెప్తున్నారు సుఖదేవ గోస్వామి ఇక్కడ మనకి. ఓకే, సో ఈ విధంగా లక్ష్మీదేవి. ఓకే, సో ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా భగవంతుడు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందా హిరణ్యాక్షుని చంపాలి అని అంటే? లేదు ప్రభుజీ. తను చంపదలుచుకుంటే చాలా అలోకగా చంపేయచ్చు ప్రభుజీ. చంపేయగలడు, కానీ భగవంతుడు ఆడుకుంటున్నాడు. ఒక పామును చంపాలి అనుకున్నటువంటి ఒక చిన్న బాలుడు పాము తోక పట్టుకొని పాముతోటి ఆడుకొని కొంతసేపు తర్వాత పామును చంపినట్టు. సో భగవంతుడు కూడా ఏం చేస్తున్నారు? కొద్దిసేపు ఆడుకుంటున్నారు. ఎందుకు ఆడుకుంటున్నారు? యాక్చువల్గా భగవంతుడు హిరణ్యాక్షుని భౌతిక విషయంలోకి పంపించిందే భగవంతుడికి యుద్ధం చేయాలి అనేటువంటి కోరికను నెరవేర్చుకోవడం కోసం. గుర్తుందండి? జయా విజయాలని హిరణ్యాక్షులుగా ఎందుకు పంపించారు? లక్ష్మీదేవి వైకుంఠంలో విష్ణువు యొక్క పాదాలని మసాజ్ చేస్తూ లక్ష్మీదేవి విష్ణువుతో ఒక మాట అన్నది, మీ పాదాలు ఇంత మృదువుగా ఉన్నాయి, మీరెలా అసురులతో యుద్ధం చేస్తారు? అసురులు చాలా బలంగా ఉంటారు, అసురులు దాడికి మీరు ఎలా తట్టుకుంటారు? ఇంత మృదువైనటువంటి పాదాలతోటి, ఇంత మృదువైనటువంటి శరీరంతో మీరు అసురులతోటి యుద్ధం ఎలా చేస్తారు? అసురుల్ని ఎలా ఓడిస్తారు అని లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది. అనుమానం వస్తే భగవంతుడు లక్ష్మీదేవి కోరికను తీర్చాలి అని అనుకున్నారు. అంతేకాదు, వైకుంఠంలో చూస్తే ఎవ్వరూ భగవంతుడిని ఎదిరించరు. భగవంతుడికి అందరూ శరణాగతులై ఉంటారు, అందరూ భగవంతుడిని పూజిస్తారు, అందరూ భగవంతుడిని కీర్తిస్తారు. మరి భగవంతుడిని ఎదిరించే వాళ్ళే లేకపోతే మరి భగవంతుడు తనలో ఉన్నటువంటి భగవంతుడు ఏమన్నా రూపరహితుడా? భగవంతుడు ఏమన్నా భావరహితుడా? భగవంతుడికి కోపము, కామము ఇలాంటి భావాలేమి లేవా అంటే భగవంతుడికి కూడా అన్ని భావాలు ఉన్నాయి. ఒక విషయం అర్థం చేసుకోండి, భగవంతుడికి అన్ని భావాలు ఉన్నాయి కాబట్టే మనలో అన్ని భావాలు ఉన్నాయి. ఒకవేళ భగవంతుడికి కోపం లేకపోతే మనకి కూడా కోపం ఉండదు, భగవంతుడికి కామం లేకపోతే మనకి కూడా కామం ఉండదు, భగవంతుడికి లోభం లేకపోతే మనకు కూడా లోభం లేదు. ఎవరైతే భగవంతుడు నిరాకారుడు అని అనుకుంటారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే భగవంతుడు నిరాకారుడు కాదు, భగవంతుడికి కూడా భావాలు ఉన్నాయి, భగవంతుడికి కూడా రూపం ఉంది. అలా భగవంతుడికి కూడా రూపం ఉంది, భగవంతుడికి ఉన్నటువంటి భావాలను కూడా తను కూడా వ్యక్తం చేయాలి అని అనుకుంటారు. అందుకనే వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుడు తను యుద్ధం చేయాలి అనేటువంటి కోరికని ఏ విధంగా నెరవేర్చుకోగలరు? తనతో ఎవరు యుద్ధం చేయడానికి సిద్ధం లేరు. అందరూ ఆయన్ని పూజించే వాళ్ళే, అందరూ ఆయన్ని అర్చించే వాళ్ళే, అందరూ ఆయన్ని కీర్తించే వాళ్ళే, అందరూ ఆయనకి సేవ చేసే వాళ్ళే, ఎవరు భగవంతుడిని ఎదిరించే వాళ్ళే లేరు. మరి అలాంటప్పుడు భగవంతుడు తన యుద్ధ కోరికని ఎలా నెరవేర్చుకుంటారు? తను కూడా యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక తనకు కూడా ఉంది, మరి తల ఎలా నెరవేర్చుకోగలరు? ఎవరో శుద్ధ భక్తులు తమ భావాలన్నింటినీ కూడా త్యాగం చేసి భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం, సరే నీకు యుద్ధం చెయ్యాలి అనేటువంటి కోరిక ఉంది కాబట్టి నీ యుద్ధ కోరికను నెరవేర్చడం కోసం నేను నీతోటి యుద్ధం చేస్తాను అని చెప్పగలిగినంత శుద్ధ భక్తులు ఎవరైనా ఉన్నారా? మనం అందరం భగవంతుడి కోరిక తీర్చడం కోసం భగవంతుడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? కేవలం చాలా శుద్ధ భక్తులు మాత్రమే దానికి సాహసం చేస్తారు ప్రభుజీ. జై విజయ్ లాంటి వాళ్ళు, ఆ శుద్ధ భక్తులే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఆ శుద్ధ భక్తులే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. ఓకే,
భగవంతుడు కోరిక తీర్చడం కోసం యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఎంత శుద్ధ భక్తులు అర్థం చేసుకోండి. జయ విజయలు. ఓకే, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా వచ్చి భగవంతుడి యొక్క యుద్ధం చేయాలి అనేటువంటి కోరికను నెరవేరుస్తున్నారు. కాబట్టి మరి భగవంతుడి మీద యుద్ధం చేయాలి అంటే భగవంతుడిని మనం మర్చిపోవాలి కదండి. భగవంతుడిని గుర్తుంచుకొని, భగవంతుడు దేవాది దేవుడు, ఆయనకి శరణాగతులం అవ్వాలి, ఆయన పూజించాలి, ఆయనకి ఎదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు అనేటువంటి జ్ఞానం కనుక మనకు ఉందనుకోండి, మనం భగవంతుడితో యుద్ధం చేస్తామా? అస్సలు అవ్వదు ప్రభుజీ. చేయలేము. భగవంతుడు అన్న భావంలో ఉన్నప్పుడు అసలుకి శరణాగతిలో ఉంటాము. ఏం లేదు, భగవంతుడి ముందు తల కూడా ఎత్తాం మనం కదా. ఎస్ ప్రభుజీ. మరి అలాంటి మనం యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? మనల్ని మాయలో ఉంచాలి, మనం మాయలో ఉండాలి కదా. మనం మాయలో ఉండకపోతే మనం భగవంతుని ఎదిరించాం. అందుకని భగవంతుడు జయ విజయాలని మాయలో ఉంచారు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా అవతరించినప్పుడు భగవంతుని శత్రువుగా భావించారు, నిజమైన శత్రువుగా భావించారు. నిజమైన శత్రువుగా భావించి భగవంతుడితోటి తమకున్నటువంటి వైరాన్ని వ్యక్తం చేశారు, శత్రుత్వాన్ని వ్యక్తం చేశారు, భగవంతుడితోటి యుద్ధం చేశారు, భగవంతుడిని చంపాలి అని నిజంగానే అనుకున్నారు. ఇదంతా డ్రామా కాదు, ఇదంతా నిజమే. ఇదంతా భగవంతుడి యొక్క లీల, భగవంతుడి యొక్క లీల. ఒక క్షణంలో ఇలా చంపేయచ్చు హిరణ్యాక్షుడిని హిరణ్యకశిపుని, కను సైగ చేస్తేనే చనిపోతారు వాళ్ళు. కానీ యుద్ధం చేశారు. ఎందుకు? యుద్ధ కోరికని తీర్చుకున్నారు. అయితే భగవంతుడు ఆడుకుంటున్నారు, సమయం అయిపోతుంది, సాయంత్రం సమయం అయిపోయింది అని అంటే అసురులకి బలం పెరిగిపోతుంది. ఓకే, యాక్చువల్గా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య క్రికెట్ జరుగుతుంది అనుకోండి. ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ జరుగుతుంటే ఏం చేస్తాం మనం? మన పనులన్నీ ఆపుకొని గెలవాలని దండం పెట్టుకుంటా ఉంటారు ప్రభుజీ. మన పనులన్నీ ఆపుకుంటాం. కామేశ్వరి మాతాజీ అయితే హాస్పిటల్ కూడా వెళ్ళరు ఆ రోజు. టెన్షన్ ప్రభుజీ కదా. కామేశ్వరి మాతాజీ హాస్పిటల్ కూడా వెళ్ళరు. మీరేం చెప్తారు? మీ కాంపౌండర్స్ ని, మీ నర్సుల్ని అందరూ వచ్చి టీవీ ముందు కూర్చోండి, నాతో పాటు నేను కూడా క్రికెట్ చూస్తాను, ఈ రోజు మన హాస్పిటల్కి సెలవు. మీ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ మీరు తీసుకొని వచ్చేస్తారు. తీసుకొని వచ్చేసి ఈ ఒక్క రోజుకి సెలవు తీసుకుందాం, పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ మాత్రం ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం అనుకుంటాం కదా. ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలానే బ్రహ్మదేవుడు తన యొక్క పద్మాసనం మీద కూర్చొని హాయిగా లేడు. దేవతలను తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చేసాడు. దేవుడికి అసురుడికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూడాలి అని అనుకున్నాడు కదా. ఉత్కంఠమైనటువంటి యుద్ధం, అది కూడా యమాయేమీలుగా పోరాడుతున్నటువంటి యుద్ధం. సో దేవతలందరినీ తీసుకొని బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చేసారు. సో బ్రహ్మదేవుడిని ఇక్కడ స్వరాట్ అని అన్నారు. 20వ శ్లోకంలో చూడండి, బ్రహ్మదేవుడిని స్వరాట్ అన్నారు. మొదటి స్కందంలో మొదటి శ్లోకంలో భగవంతుణ్ణి స్వరాట్ అని అన్నాం. గుర్తుందా మీకు? మొదటి స్కందంలో మొదటి శ్లోకంలో భగవంతుణ్ణి కీర్తిస్తూ సుఖదేవ గోస్వామి భగవంతుణ్ణి ఉద్దేశించి స్వరాట్ అని అన్నారు. మరి ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి స్వరాట్ అని అంటున్నారు. ఏంటి తేడా? స్వరాట్ అంటే ఏంటి? పూర్తి స్వతంత్రుడు అని అర్థం. ఓకే, ఎవరి మీద ఆధారపడనటువంటి వాడు స్వరాట్ అంటే. మరి ఇక్కడ బ్రహ్మదేవుడు స్వరాట్ ఎలా అయ్యాడు? యాక్చువల్గా చూస్తే ఈ భౌతిక విశ్వంలోకి ప్రప్రథమమైనటువంటి జీవి ఎవరు? దేవతలందరూ చివరికి రుద్రుడితో సహా ఎవరి నుంచి వచ్చారు? అలా చూస్తే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి దేవతలందరికంటే కూడా ఉత్తమమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు. అందరికంటే కూడా ప్రథమ జీవి బ్రహ్మదేవుడు. ఈ భౌతిక విశ్వంలోకి దేవతలు కూడా బ్రహ్మదేవుడి ద్వారానే వచ్చారు. ఈ భౌతిక విశ్వం అంతా కూడా సృజించినది బ్రహ్మదేవుడే. మరి అలాంటప్పుడు విశ్వము అనేటువంటి దాని దృష్టిలో చూస్తే బ్రహ్మదేవుడి యొక్క స్థితి స్వరాట్ స్థితి. ఓకే, మనకు లేని స్వతంత్రం బ్రహ్మదేవుడికి ఉంది. అలాని బ్రహ్మదేవుడికి కృష్ణుడికి మించిన స్వతంత్రం ఉంది అని కాదు. ఓకే, ఇక్కడ స్వరాట్ అంటే ఇప్పుడు మనము ఒక గ్రామ పంచాయతీలోకి వెళ్ళి ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ని మనం గౌరవిస్తాం, గ్రామ పెద్ద కాబట్టి. అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే పెద్ద ఎవరో గ్రామ పంచాయతీ పెద్ద కాబట్టి
గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ని గౌరవిస్తాం. అలా అని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కంటే గొప్పవాడా? ఎప్పుడైతే ఎమ్మెల్యే పక్కన పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చారనుకోండి, నిలబడ్డారనుకోండి, ఎవరిని గౌరవిస్తారు మీరు? ఎమ్మెల్యేని గౌరవిస్తాం. అదే ఎమ్మెల్యే పోయి ఒక మంత్రి పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఎవరిని గౌరవిస్తారు మీరు? మంత్రిని గౌరవిస్తాం. అదే మంత్రి వెళ్ళి చీఫ్ మినిస్టర్ పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఎవరిని గౌరవిస్తారు మీరు? చీఫ్ మినిస్టర్. అదే చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఎవరిని గౌరవిస్తారు? ఫస్ట్ ప్రధానమంత్రి. అంటే ఏ స్థాయిలో ఎక్కడ ఎవరిని చూస్తే వాళ్ళని అలా గౌరవిస్తారు. ఓకే, భౌతిక విశ్వ పరిధిలో బ్రహ్మదేవుడు స్వరాట్. ఓకే, అదే ఆధ్యాత్మిక విశ్వ పరిధిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరు స్వరాట్? దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు. అది ఓకే. కాబట్టి స్వతంత్రం అనేటువంటిది మనందరికీ ఉంది. మన ఇంట్లో మనం గొప్పవాళ్ళం, బయటికి వెళ్తే మనం కాదు గొప్ప, మనం ఇంకొకళ్ళకి గౌరవిస్తాం. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు అందరూ మనల్ని గౌరవిస్తారు, కానీ మనం బయటికి వెళ్తే మనం ఇంకొకళ్ళని గౌరవిస్తాం. సో అలా భౌతిక విశ్వ పరిధిలో, భౌతిక విశ్వంలో జరుగుతున్నటువంటి యుద్ధంలో స్వరాట్ ఎవరు అంటే బ్రహ్మదేవుడు దేవతలందరికంటే ఉత్తమమైనటువంటి వాడు. కాబట్టి ఈ దేవతల దృష్ట్యా చూస్తే బ్రహ్మదేవుడికి స్వతంత్రం ఎక్కువ. దేవతలు చేయలేని పని బ్రహ్మదేవుడు చేయగలరు, మనుషులు చేయలేని పని దేవతలు చేయగలరు, సామాన్యుడు చేయలేని పని రాజు చేయగలడు, రాజు చేయలేని పని దేవత చేయగలదు, దేవత చేయలేని పని బ్రహ్మదేవుడు చేయగలడు. కాబట్టి బ్రహ్మదేవుడిని అందుకని ఇక్కడ స్వరాట్ అని సంబోధించడం అనేటువంటిది జరిగింది. సో ఇక బ్రహ్మదేవుడు తనకున్నటువంటి దేవతా గణాన్ని అందరినీ కూడా తీసుకుని, మనం ఏ విధంగా అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి ఎలా అయితే వెళ్ళామో అలానే బ్రహ్మదేవుడు కూడా వచ్చి మాట్లాడుతున్నారు భగవంతుడితో. ఏమని మాట్లాడుతున్నారు? సో ఈ అసురుడు ఎవరైతే ఉన్నారో, ఈ అసురుడు సామాన్యమైనటువంటి అసురుడు కాదు. ఈ అసురుడు అంటే ఇక్కడ భగవంతుడిని ప్రేరేపిస్తున్నారు. మనం ఏం చేస్తాం? మనం ఇండియా మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? స్టేడియంలో కూర్చొని ఇండియా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఇండియా వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే క్లాప్ అరుస్తా ఉంటాం కదా, కేకలేస్తా ఉంటాం కదా, మనం ఖాళీ కూర్చుంటాం, విజిల్ వేస్తుంటాము, అరుస్తుంటాం, అంటే సపోర్ట్ చేస్తుంటాం ఒక మన ఇండియా తరఫు. ఇండియాకి ఉత్సాహం ఇవ్వడం కోసం, ఇండియా బ్యాట్స్మెన్ రెచ్చిపోయి చెలరేగిపోయి సెంచరీలు కొట్టాలి అనేటువంటి ఉద్దేశంలో కొట్టు అంటామా లేదా? అలానే బ్రహ్మదేవుడు దేవతలతో కూడి వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ భగవంతుణ్ణి ఉత్సాహపరచడం. సో భగవంతుని ఉత్సాహపరచాలి, భగవంతుని రెచ్చగొట్టాలి అంటే అవతల మనిషిలో ఉన్నటువంటి దుర్గుణాలను బయట పెట్టాలి. ఓకే, అందుకనే ఇక్కడ ఏమంటున్నారు బ్రహ్మదేవుడు? ఈ అసురుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, దేవతల సైతం కూడా భయపడేలా చేసేసాడు వీడు. ఓకే, దానవుడైనటువంటి వీడు నీకు విరోధిగా ఉన్నాడు. ఓకే, అంతేకాదు భయంకరమైనటువంటి వాడు, సామాన్యమైనటువంటి సాధువులందరినీ కూడా శిక్షిస్తున్నాడు వీడు. అలా చెప్పారనుకోండి, భగవంతుడి కోపం రాదా? భగవంతుడు ఏం చేస్తారు? ఇంకా రెచ్చిపోతారు. ఇంకో పావు గంట ఆడుకుందాం అనుకున్న వాళ్ళు ఇంకో పావు గంట ఆడుకోకుండా ఇప్పుడే చంపేస్తారు. సో ఇలాంటి వాడికి సమయం ఇస్తే ఆ సమయాన్నే అవకాశంగా తీసుకొని ఎక్కడ నీ నుంచి తప్పించుకుంటాడో అని భయం. ఓకే, సో మనం ఏం చేస్తాము? స్టార్టింగ్ నుంచే డిఫెన్స్ ఆడకండి, స్టార్టింగ్ నుంచే గట్టిగా కొట్టండి, చివరి వరకు డిఫెన్స్ ఆడి చివరిలో గట్టి కొడదాం అనుకున్నారు అనుకోండి, ఏమైపోతుంది? ఓడిపోతామని భయం ప్రభుజీ. ఇంకా 50 ఓవర్ల మ్యాచ్ కదా మాతాజీ, ఫస్ట్ 25 ఓవర్లు ఆడుకునేవ్వండి, సరదాగా సంతోషంగా స్టైల్గా ఆడుకునేవ్వండి, మిగిలిన 25 ఓవర్లో కొడదామని అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎవరైనా అవుట్ అవుతారేమో అని భయం వేస్తుంది ప్రభుజీ. ఏదో జరిగిపోయి 25 ఓవర్లో కనుక మనం సరిగా కొట్టలేకపోయాం అనుకోండి, పాకిస్తాన్ గెలిచే ప్రమాదం ఉంది, లేదంటే పాకిస్తాన్ విజయాన్ని పొంది ఇండియా ఓడిపోయే ప్రమాదం. అందుకని మనం ఏం చేస్తాం? మొదటి ఓవర్ నుంచే గట్టి కొట్టాలి, ఫస్ట్ బాలే 6 కొట్టాలి, ఫస్ట్ ఓవర్లోనే మాక్సిమం రన్లు చేయాలి. సో అందుకనే బ్రహ్మదేవుడు కూడా ప్రేరేపిస్తున్నాడు. ఏమని? సమయం ఎక్కువగా ఇవ్వకు, కాసేపు అయిన తర్వాత చంపుదాం అనుకుంటున్నావేమో, కాసేపు అయిన తర్వాత చంపడం కాదు, ఇలాంటి వాడు తప్పించుకునే ప్రమాదం ఉంది, ఇలాంటి వాడు గనక తప్పించుకున్నాడు అని అంటే సాధువులు శిక్షింపబడతారు, సాధువులు
శిక్షింపబడతారు, దేవతలు శిక్షింపబడతారు. ఈ ప్రపంచంలో వీడిని ఎదిరించేటువంటి వాడే లేడు కాబట్టి అందరూ వీడిని ఎదిరించడం వల్ల, వీడిని ఎదిరించలేక వీళ్ళందరూ కూడా భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సఫర్ అవుతుంది వీని వల్ల. అందుకని వీడిని శిక్షించకు. నువ్వేం చేస్తున్నావు? ఈ దుర్మార్గుడైనటువంటి దానవుడితోటి ఆడుకుంటున్నావు. అలాంటి ఆటలు మాని. ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడు పాముని చంపాలి అనేటువంటి ఉద్దేశంలో పాముని కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం తోకను పట్టుకుంటాడు. తోకను పట్టుకున్నాడు అనుకోండి, పాము వీడిని కరవకపోయినా కానీ పాముతోటి కాసేపు ఆడుకుంటాడు, చంపే ముందు ఆడుకొని చంపేస్తాడు. సో అలాంటి ఆటలు ఆడకు. అలాంటి ఆటలు ఆడకుండా వెంటనే చంపేసి. దుర్మార్గుడు అవాంఛితుడు వీడు. ఓకే, సమాజానికి అవసరమైన వ్యక్తి కాదు వీడు. సమాజానికి అనవసరమైనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తితో ఆటలు సరైనది కాదు. పైగా అసుర సమయం రాబోతుంది. అసుర సమయం రాబోతుంది అంటే సాయంత్రం అయితే అసురుల సమయం వస్తుంది. అసురుల సమయంలో అసురులు చాలా బలంగా ఉంటారు. ఓకే, పైగా అభిజిత్ ముహూర్తం దాటిపోబోతుంది. అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి అని అంటే, అభిజిత్ ముహూర్తంలో ఏ మంచి తలపెట్టినా కానీ ఆ మంచి జరిగి తీరుతుంది. అభిజిత్ ముహూర్తం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల సమయం వరకు, సూర్యాస్తమయానికి అరగంట ముందు వరకు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చిన తరువాత నుంచి సూర్యాస్తమయానికి అరగంట ముందు వరకు అభిజిత్ ముహూర్తం అంటారు. ఈ అభిజిత్ ముహూర్తంలో సకారాత్మక శక్తులు ఎక్కువగా పనిచేస్తాయి. అదే అభిజిత్ ముహూర్తం దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అసురులు బలం పుంజుకునేటువంటి సమయం స్టార్ట్ అయినట్టు. అప్పుడు నకారాత్మక శక్తులు ప్రబలమవుతాయి. సో అభిజిత్ ముహూర్తం దాటక ముందే వీడిని చంపేసి. ప్రస్తుతం అభిజిత్ ముహూర్తం దాటే సమయం. పొద్దున్నుంచి యుద్ధం చేస్తున్నావు నువ్వు, పొద్దున్నుంచి వాడితో ఆడుతూనే ఉన్నావు, వాడి తోక పట్టుకొని ఊపుతూ ఉన్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇకనైనా చంపేసేయి. ఇంకొద్దిసేపు కనుక చంపకుండా ఉంటే అభిజిత్ ముహూర్తం దాటిపోయి అసుర సంధ్య స్టార్ట్. అంటే సంధ్యా సమయం అంటే సాయంత్రం సూర్యాస్తమయ సమయం అయిపోతుంది. అప్పుడు అసురుల బలం పెరిగిపోతుంది. అప్పుడు చంపడం కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడే చంపేసేయి అని చెప్పేసి ఆయన బ్రహ్మదేవుడు ప్రేరేపిస్తున్నారు. సో ఈ విధంగా ఇంకొక అదృష్టం ఏమిటి అని అంటే, ఈ అసురుడు ఎప్పటికైనా చావాల్సిందే, ఎప్పటికైనా చస్తాడు. కానీ వీడు చావడం కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు వెతుక్కుంటూ వాడి దగ్గరికి వెళ్ళలేదు, వాడే వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాడు. ఇది మా అదృష్టం. మేమందరం ఎదురు చూస్తున్నటువంటి సమయం, దేవతలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఈ సమయాన్ని వృధా పోనివ్వకు. మా టెన్షన్ ఎలా ఉంది అని అంటే, నువ్వు ఎక్కడ వీడిని వదిలేస్తావో నీ ఆటలో భాగంగా అని మాకు భయంగా ఉంది. అందుకని వీడిని చంపేసేయని బ్రహ్మదేవుడు భగవంతుడిని వేడుకుంటున్నారు. సో ఈ అధ్యాయం ఇంతటితో ముగుస్తుంది. సో నెక్స్ట్ అధ్యాయంలో హిరణ్యాక్షుణ్ణి వరాహ భగవానుడు సంహరించబోతున్నారు. సో ఏ విధంగా సంహరించబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనము నెక్స్ట్ అధ్యాయంలో మనం డీటెయిల్ గా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అధ్యాయం ఇంతటితో ముగిద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. శ్రద్ధగా విన్నందుకు చాలా థ్యాంక్స్ మాతాజీ. చాలా బాగా ప్రభుజీ ప్రభుజీ. చాలా బాగుంది. అంటే ప్రభుజీ మేము మొత్తం ఏంటంటే అక్కడ యుద్ధం ఏ విధంగా జరుగుతుందో దాన్ని అంతా పిక్చరైజ్ చేసినట్టు మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుజీ. హిరణ్యాక్షుడు ఏ విధంగా అసలు ఉన్నాడంటే ఫస్ట్ టైం మన భగవంతునికి కూడా అట్లా కోపం వస్తుంది, అట్లా పళ్ళు కొరుకుతాడు భగవంతుడు కూడా. అంటే అంటే ఇది ఒక విధంగా ఒక మంచిగా అనిపించింది ప్రభుజీ. ఎందుకంటే ఎప్పుడు నవ్వుముఖంతో ఉన్న భగవంతుడు కూడా కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం ప్రభుజీ. అండ్ మళ్ళీ ఒకసారి బ్రహ్మదేవుని యొక్క గొప్పతనం కూడా, అంటే ఎంత బ్రహ్మ అందట్లో గ్రేట్ అనేది కూడా మళ్ళీ ఒకసారి అర్థమైంది ప్రభుజీ. ముఖ్యంగా చెప్పాలంటే గురువు యొక్క గొప్పతనం గురించి, గురువుని ఏ విధంగా మనము అసలు గురువు మాట వింటే ఇంక అంతే భగవంతుని చేరినట్టే అని ఇంకొకసారి చాలా క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. కానీ ఇంత తొందరగా 8:20 అయిపోయిందా అనిపించింది. ఇంకా కొంచెం చెప్తే బాగుండు అనిపించింది ప్రభుజీ యుద్ధంలో. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏం చెప్పాలో అనుకున్నాం మాతాజీ, ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. హరే కృష్ణ ప్రభుజీ.
మాకు దండం. కృష్ణుడి ఫేస్ కనిపిస్తుంది ప్రభుజీ మాకు ఇక్కడ మీరు ప్రభుజీ చెప్తుంటే హరే కృష్ణ, మేము చాలా ఎంజాయ్ చేస్తూ విన్నాం ప్రభుజీ ఈ రోజు క్లాసెస్. ఒకసారి క్రికెట్ మ్యాచ్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాం ప్రభుజీ. అదే ప్రభుజీ అసలు ఈ రోజు ఇంకొక విషయం, ధర్మ సూక్ష్మాలు చాలా చాలా అసలు ఎంత అద్భుతం. హరే కృష్ణ, మ్యూట్ అయ్యారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ఇంకా ప్రతి పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి తత్వపరంగా ఎలా ఏంటనేది ఈ రోజు చాలా అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. మళ్ళీ మమ్మల్ని అందరూ కూడా మ్యాచ్ ఫీల్డ్ లో తీసుకెళ్లిపోయారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే, సో 22వ తారీఖు నుంచి మనకి నరసింహ చతుర్దశి స్టార్ట్ అవుతుంది కాబట్టి